Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఒక 2 times సేమ్ కాన్సెప్ట్ మీద ఫెయిల్ అయ్యాక థర్డ్ టైం కూడా అదే కాన్సెప్ట్ మీద స్టాండ్ అవ్వడానికి ఆ టైంలో వాట్ వాజ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండి? నా హోల్ విజన్ ఈజ్ టు బిల్డ్ అ బ్రాండ్. వాట్ వాజ్ దట్ ఈ స్టేజ్? ఆ బొక్కబొరలో పడిన తర్వాత రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, మన ఇమాజినేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. పంచకట్టు దోశలో ప్రతి రెసిపీ ఫార్ములా ఇస్ గివెన్ బై మిస్టర్ భరణ్. తినేటప్పుడు అందరు ఏం చేస్తారో తిని అంటారు. నేనేం చేస్తాను తెలుసా, తినేటప్పుడు దాంట్లో ఏముంది, ఎందుకు ఈ టేస్ట్ వచ్చింది, ఏం వేసారు, పోయి ఆడ మాట్లాడతాను. ఎందుకు మీరు ఫ్రాంచైజీలు ఇవ్వట్లేదు? 100 రూపీస్ బిజినెస్ చేస్తే 50 రూపీస్ ప్రాఫిట్ అనుకుంటారు. రాంగ్. నిజం చెప్పండి భరణ్ గారు, మేము వర్క్ చేస్తున్నది 10 to 12% మార్జిన్. భరణ్ గారు మనలో మన మాట. ఎంత టర్న్ ఓవర్ చేస్తారు భరణ్ గారు? హ్యావ్ ఐ ఎవర్ హ్యాడ్ అ సెలబ్రిటీ విజిట్ టు పంచకట్టు దోశ? సో మెనీ. భరణ్ ఎవరు? అదృష్టవంతుడా? కష్టపడే తత్వం ఉన్న వ్యక్త? వట్రసుడి ఉన్న వ్యక్త? 11 సంవత్సరాల వయసులో తల్లిని పోగొట్టుకోవడం అదృష్టమా? దాని తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్లో ఇరిగి నలిగిపోయి చిన్నప్పటి నుంచి నేను గ్రో అవుతా వచ్చినాం. మరి దీన్నంతా అదృష్టం అంటారా అనేది మరి మీరు చెప్పాలి, దాన్ని ఏమంటారు? ఫెయిల్యూర్ నుంచి రీస్టార్ట్ అవ్వాలంటే మనిషికి గట్స్ ఉండాలి. సరే, గట్స్ ఉన్నాయి అని అనుకుంటే తన మీద తనకి ఒక నమ్మకం ఉండాలి, ఎప్పటికైనా నేను సక్సీడ్ అవుతాను అని. ఓకే ఫైన్, గట్స్ ఉన్నాయి, నమ్మకం ఉంది. అయితే ఏం చెయ్యాలి నేను ఫ్యూచర్లో తిరిగి మళ్ళీ ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలంటే అన్న అంశానికి సంబంధించి ఒక ఫోకస్ ఉండాలి. సరే, గట్స్ ఉన్నాయి, నమ్మకం ఉంది, ఫోకస్ ఉంది, కట్ చేస్తే హౌ యామ్ ఐ సపోజ్ టు ప్రొసీడ్ అన్న ఒక విజన్ ఉండాలి. ఈ 4 క్వాలిటీసు ఒక్కళ్ళలోనే ఉంటే, అండ్ యూర్ అబ్సల్యూట్లీ రైట్, హీ ఈస్ పంచకట్టు దోశ ఫౌండర్ భరణ్ ఉన్నారు నాతో ఈ షోలో. హలో భరణ్, హాయ్, హౌ ఆర్ యు? నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? చక్కగా ఉన్నాను భరణ్ గారు. మీ రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో పంచకట్టు దోశ పేరు ఎలా వచ్చింది అన్న టాపిక్ అడిగి మీ ఇన్స్టాగ్రామ్లో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఆ క్వశ్చన్తో అయితే నేను అడగట్లేదు ఈ టైటిల్ ఎలా పుట్టింది అని. కానీ పంచకట్టు దోశ ఫౌండర్ భరణ్కి పంచకట్టుకోవడం వచ్చా? పంచకట్టుకోవడం అంటే రెగ్యులర్ పంచకట్టుకోవడం రాదు, కానీ రామరాజ్ కాటన్ ఉండగా మనకి ఎందుకు మేడం టెన్షన్? ఇంకా అరే వా, ఈ స్లాంగ్ యాక్సెంట్ చూస్తుంటే భరణ్ గారు మీరు సినిమా డైలాగ్స్ కూడా అవలీలగా చెప్పగలరు. కొంచెం ఆర్టిస్టిక్ టింజ్ కనిపించింది నాలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి ఒకసారి ఊరుకునే. జై బాలయ్య. చిన్నప్పుడంతా పెద్ద బాలయ్య అభిమాని నేను. పెద్దయ్యాక పెద్దయ్యాక ఏమైపోయిందంటే ఈ వర్క్ దీంట్లో పడిపోయి కొంచెం, అంటే ఆ చిన్నప్పుడు ఉన్నంత ఫానటిక్ ఫీలింగ్, అంటే మూవీ ఇంక ఇట్లా వెళ్ళిపోయి మూవీ అంటే రక్తం కోసుకునేది అట్లాంటి ఫీలింగ్ లేదు. కానీ బట్ ఐ వాచ్ మూవీస్ ఇప్పుడు అంత చిన్నప్పుడున్నంత ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు లేదు. జై బాలయ్య ఫ్యాన్ మూమెంట్ ఒకటి చెప్పండి భరణ్ గారు. చిన్నప్పటి నుంచి దీప్తి గారు బాలకృష్ణ అభిమానిని. అది కూడా ఎందుకనంటే చిన్నప్పటి నుంచి తెలియదు, చిరంజీవి గారు అభిమానులు ఎక్కువ ఉండేవాళ్ళు. మనం ఖచ్చితంగా ఆపోజిట్ ఉండాలి. ఒక 20 మంది 30 మంది అటుంటే నేను ఒక్కని ఇటు ఉండాలి అనేటటువంటి ఒక ఏదో తెలియని ఒక మూర్ఖత్వము, మరి ఏమన్నా అనుకోండి మీరు. అట్లా స్టార్ట్ అయింది. ఆయన మూవీస్ చూస్తా, మేము రాయలసీమ కదా, అంటే రాయలసీమ అంటే కొంచెం ఆ రఫ్నెస్ ఉంటుంది. ఆ మూవీస్ అప్పట్లో ఆయనవన్నీ ఆ టైప్ ఆఫ్ మూవీస్ రావడము, ఆయన మేనరిజం కానీ ఆయన యాక్షన్స్ కానీ ఇట్లా కొంచెం బాగా అట్రాక్ట్ అయిపోయాను. సో అట్లా చిన్నప్పటి నుంచి బాలకృష్ణ అభిమాని నేను. నాకు ఇప్పటికీ గుర్తు, చెన్నకేశవరెడ్డి మూవీ వచ్చింది. చెన్నకేశవరెడ్డి మూవీ వచ్చినప్పుడు నన్ను వెళ్ళలేకపోయాను. మా అన్న వాళ్ళు తీసుకుపోలేదు అప్పుడు. ఇంకా నేను లైక్ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ ఉండుంటాను. మా అన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి సొంత మూవీ, అప్పుడు వాళ్ళంతా కొంచెం టీనేజ్. ఆ సొంత మూవీ మంచి, అప్పట్లో చాలా మంచి యూత్ మూవీ కదా. మా ఊర్లో 2 థియేటర్స్ ఉండేవి, అన్నపూర్ణ, మినీ అన్నపూర్ణ అని. అటువైపు సొంతం ఆడుతుంది, ఇటువైపు చెన్నకేశ్వరరెడ్డి. దాంట్లోకి తీసుకుపోయినారు. దాంట్లో తీసుకుపోయినాక నాకు ఆగటం లేదు. మన బాలయ్య సినిమా పక్కనంటే మనమేంది ఈ సినిమా, మనకు అక్కడ కొడితే లేచిపోతున్నాయి ఇదంతా ఉన్నింది మైండ్లో. ఇక్కడంతా ఏదో అంతా ఇది మనకు ఎక్కల. ఇంటర్వెల్ తర్వాత నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఈ థియేటర్లోకి వెళ్ళిపోయాను. కరెక్ట్ వెళ్ళిపోగానే ఒక 2-3 మినిట్స్ గ్యాప్లో సత్యరెడ్డి సీను. ఇంకా నేను ఇట్లా నిలబడుకున్నా, ఆడేమో సత్తిరెడ్డి అనగానే సుమోలు పైకి లేస్తున్నాయి.
ఇంకా నేను విజిల్ వేసుకుంటా మీకు అరుచుకుంటా వస్తుందా విజిల్ వేయడం? వస్తుంది. ఏది వేయండి ఒక్కసారి. ఇంకొకసారి. అబ్బబ్బబ్బబ్బ. విజిల్ వేసుకుంటా అరుచుకుంటా అసలు అది ఇంకా మునిగిపోయిన సినిమాలో. సో అట్లా అట్లా ఒక చిన్నప్పుడు బాలయ్య అంటే అదొక పిచ్చి, బాలయ్య అంటే ఒక ఎమోషన్ చిన్నప్పుడు. యాక్చువల్లీ వరుణ్ గారు మీ ఇంటర్వ్యూస్లో చాలా స్ట్రగుల్, ఒక పొజిషన్కి రావడానికి మీ వెనకాల హార్డ్ వర్క్ ఇదంతా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది కదా. సో ఒక ఫన్నీ నోట్తో సరదాగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామన్న ఇంటెన్షన్తో కొంచెం మీ పర్సనల్ స్పేస్లోకి ఈ రకంగా డైవ్ ఇన్ అయ్యాం టు గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ రెగ్యులర్ స్టైల్. చాలా ప్లాట్ఫామ్స్ మీద మీరు చెప్పారు మీ జర్నీ, మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ గురించి. బట్ కొత్తగా మన వీడియో ఇప్పుడు చూసే వాళ్ళకి చాలా క్లుప్తంగా వెరీ షార్ట్ అబౌట్ యువర్ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ చెప్పండి. సో ఇది మీరు అన్నట్టు అన్ని దగ్గర చెప్పాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసుంటుంది. సో నేను తాడిపత్రి పక్కన మాది ఒక విలేజ్, అక్కడ నుంచి వచ్చాను. ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి జాబ్ చేద్దామని వచ్చాము. 2019లో స్టార్ట్ చేశాను. సో ముందు నుంచి కూడా నాలో అర్జున్ ఉంది, ఏదో ఒకటి ఐ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. సో అని చెప్పి ముందు నుంచి ఆ ప్యాషన్ అయితే ఉండింది. నేను ఇంజనీరింగ్ చదువుకునే టైంలో కూడా నేను కన్సల్టెన్సీ ఉండింది నాకు. అంటే నేను కాలేజ్కి స్టూడెంట్స్ని జాయిన్ చేయించడము, సో డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్లో. సో నా ఓన్ మనీ నేను ఎర్న్ చేసుకునేవాడిని. సో అట్లా అప్పటి నుంచి కూడా ఒక ఆ స్పిరిట్ అయితే ఉండింది లోపల. సో 2019లో ఒక ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేశాను. ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇట్లా ఇబ్బందులు పడిన తర్వాత 2021 ఆఫ్టర్ 21 నవంబర్ ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ స్మూత్ అవ్వడం మొదలైంది. అక్కడ నుంచి స్లోగా గ్రో అయ్యాము. సో ప్రజలు కూడా బాగా మమ్మల్ని ఆదరించినారు. నిజాయితీగా ఎంత మేము ఎఫర్ట్ పెట్టగలుగుతాం అంత ఎఫర్ట్ పెట్టి మంచి ఫుడ్ అందించాలి, మంచి టేస్టీగా, అండ్ మా రాయలసీమ పేరు బాగా నిలబడాలి, మా ఊరు పేరు నిలబడాలి అనే ఒక థాట్ ప్రాసెస్తో అక్కడ ఒక మంచి ఫుడ్ ఉంది, అది మనం ఇక్కడ అందించాలి అనే ఒక కాన్సెప్ట్లో మనం ఇది స్టార్ట్ చేసాం. సో నౌ వీఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా నాకు డౌట్ అదే అండి, అంత ప్రాపర్ రాయలసీమ బిడ్డ అయినటువంటి మీరు పంచకట్టు దోశ అనే ఒక ఫుడ్ స్టార్టప్ని హైదరాబాద్ వచ్చి ఎందుకు స్టార్ట్ చేశారు? వై నాట్ ఇన్ రాయలసీమ? అంటే బేసికలీ నీడ్ ఇక్కడ ఉంది మేడం. మా ఊరిలో సో ప్రతి వీధిలోనూ నీకు ఇదే దోశలు, ఇవే ఫుడ్డు, ఇది అవైలబుల్ ఉంది. సో మీరు ఏ ఊరికైనా పోండి, ప్రొద్దుటూరు పోండి, తాడపత్రికి రండి, కదిరి పోండి, కర్నూలు పోండి, కడప పోండి, చిత్తూరుకు పోండి, ఎక్కడికన్నా పోండి, పోతే అక్కడ నేటివ్గా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఆ దోశలు ప్రిపేర్ చేయడం కానీ ఇడ్లీ ప్రిపేర్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్కి వచ్చే వరకు అంతా ఇక్కడ మైగ్రెంట్స్ నాలాగే అందరూ ఇక్కడ ఉద్యోగరీత్యా కావచ్చు, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసమని కావచ్చు, వేరియస్ రీజన్స్, బిజినెస్ పర్పస్ కావచ్చు, వేరియస్ రీజన్స్తో ఇక్కడికి వస్తారు. ఇక్కడ మిస్ అవుతా ఉన్నాం. సో ఇక్కడ ఆ ఫుడ్ దొరకట్లేదు. సో ఇంత పెద్ద సిటీ, ఆల్మోస్ట్ ఒక 1.2 crores పాపులేషన్ ఉన్న సిటీ, ఇంత పెద్ద సిటీలో ఒక మంచి అటువంటి ఫుడ్ అందించగలిగేది ఇక్కడ ఇంత స్కోప్ ఉంది, ఇక్కడ లేదు. సో అక్కడ నుంచి మొదలైంది నాకు. నేను ముందు కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్న టైంలో నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండింది నాలో, అరే మంచి మన దోశలే దొరకడం లేదే, మన చట్నీ, మన చెనిక్కాయలు, మంచి చెనిక్కాయల చట్నీ మంది దొరకడం లేదే అనే ఫీలింగ్ ఉండింది. సో అంటే నాకు అట్లా ఉన్నప్పుడు నాలాగొచ్చిన అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ పాయింట్ స్టార్ట్ చేయడానికి ట్రిగరింగ్ పాయింట్ బీటెక్ చదివి ఒక మంచి జాబ్ చేస్తూ హాయిగా ఉండే జీవితంలో జాబ్ మానేసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసి 20 lakhs నష్టపోయి తిరిగి మళ్ళీ సెకండ్ టైం బిజినెస్ అదే పంచకట్టు దోశ స్టార్ట్ చేసి అది కూడా ఫ్లాప్ అయ్యాక మళ్ళీ థర్డ్ టైం యూ వేర్ లైక్ అ మ్యాసివ్ హిట్. ఆ సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ క్రక్స్ ఉన్నప్పుడు మీ స్థలం ఒకటి అమ్మేశారు అని ఎక్కడో చెప్పారు మీరు. అవును, అది ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం ట్రక్ తీసేసినప్పటికే అప్పుడు ఇంకా కోవిడ్ టైం వచ్చేసింది. ఆ సెకండ్ టైం స్టార్ట్ అయిన తర్వాత అంటే ట్రక్ తీసేసాము, మళ్ళీ రీస్టార్ట్ చేసాము. ఆ కోవిడ్ టైంలో ఏమైందనంటే ఇంకా భయపడిపోయాను. ఇప్పుడు నేను కొంత అమౌంట్ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి కట్టాను, దానికి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంది. ఆ ఇంట్రెస్ట్ నెత్తికి చుట్టుకుంటుంది అనే భయంతో నాకు ఒక స్థలం ఉంటే అది అమ్మేశాను. నేను అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి కట్టేసుకున్నాను, అప్పు కట్టేసిన. ఫస్ట్ అప్పు క్లియర్ అయిపోయి మనం జీరోలో ఉంటే
ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా మన పని చేయొచ్చు. లేదు ఎవ్రీ మంత్ నీకు నెగటివ్ ట్యాగ్ తగులుతా పోతా ఉందంటే నువ్వు చేయాల్సిన పని కూడా చేయలేవు. సో ఆ ఫినాన్షియల్ ప్రెషర్ అనేది నాకు ఉండకూడదని చెప్పి అది క్లియర్ చేసేసుకున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాను. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఒక 6 to 8 months బిజినెస్ లేదు, చాలా స్ట్రగుల్ అయినాము. దాని తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చాము. ఒక 2 times సేమ్ కాన్సెప్ట్ మీద ఫెయిల్ అయ్యాక థర్డ్ టైం కూడా అదే కాన్సెప్ట్ మీద స్టాండ్ అవ్వడానికి ఆ టైంలో వాట్ వాజ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండి? ఎస్, ఇవాళ కాకపోతే రేపైనా నేను సక్సీడ్ అవుతాను అన్న ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే బేసికల్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఫెయిల్ కాలేదు. బికాజ్ మీరు చూస్తే కాన్సెప్ట్ అనేది జస్ట్ లైక్ ఊరికి అట్లా 1 dayలో పెట్టింది కాదు. ఆ కాన్సెప్ట్ పెట్టడానికి ఒక కాన్సెప్ట్ని నేను కాన్సెప్ట్స్లో చేసుకున్నప్పుడు దాన్ని రియాలిటీలోకి తీసుకొని రావడానికి నాకు ఆల్మోస్ట్ 3 years టైం పట్టింది. అంటే ఏంటి అంత కష్టం ఎక్కడ పడ్డారు? 2016-17 నుంచి నా మైండ్లో ఇదే నడుస్తూ ఉంది. ఐ హ్యావ్ టు నేను స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఫుడ్ ఉంది, ఇక్కడ గ్రౌండ్లోకి తీసుకురావాలి, ఇక్కడ నేను బిల్డ్ చేయాలి. ఈ హోల్ జర్నీలో నేను ఆ బేసిక్స్ తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. బేసిక్స్ లైక్ ఇప్పుడు ఆ దోశకి ఎందుకు టేస్ట్ వస్తూ ఉంది? దోశ అనగానే మీకు దోశ నాకు దోశ, మరి నేను ఇచ్చే దోశకు మీరు ఒకవేళ మీరు కూడా ఇదే దీంట్లో ఉన్నారు, మీరు ఇచ్చే దోశకు డిఫరెన్స్ ఏంటి? ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది? వేరే ఊర్లలో వేరే స్టైల్లో ఉన్న దోశలకి ఎందుకు ఈ టేస్ట్ రావట్లేదు? సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్, నాట్ జస్ట్ వన్, ఎవ్రీ సింగిల్ డే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆ టేస్ట్ మీద కానీ ఆ క్వాలిటీ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. దాని తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను జస్ట్ ఏ బరానా టిఫిన్సో లేకపోతే దీప్తి టిఫిన్సో అని ఏదైనా పెట్టుండొచ్చు. అలా పెడితే వేర్ ఈజ్ దట్ బ్రాండ్ టచ్? నా కెరియర్ మొత్తం స్టార్ట్ అయింది మార్కెటింగ్ అండ్ సేల్స్. అంటే ముందు నుంచి కూడా ఒక బ్రాండ్ కాన్షియస్నెస్ అనేది తెలియకుండానే నాలో ఉండింది. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని, సో ఊరికే జస్ట్ లైక్ దట్ అట్లా పెట్టేస్తే మనం ఒక బ్రాండ్ బిల్డ్ చేయలేం. నా హోల్ విజన్ ఈజ్ టు బిల్డ్ అ బ్రాండ్, నాట్ జస్ట్ ఒక చిన్న ఈటరీని బిల్డ్ చేయాలని కాదు. ఐ వాంట్ టు బిల్డ్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్ బిల్డ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ బ్రాండ్కు ఒక విజన్ ఉండాలి, అండ్ ఆ బ్రాండ్ నేమ్ కూడా చాలా యునిక్గా ఉండాలి. అంటే ఆ బ్రాండ్ నేమ్ వెనకాల కూడా దానికి ఒక విజన్ ఉండాలి, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో అలా నేను స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి అంటే ఇంత గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత పంచకట్టు దోశ అనేది వచ్చింది. ఆఫ్టర్ సో మెనీ నేమ్స్ని అనుకొని, ఒక 20-30 నేమ్స్ కావచ్చు, ఇంకా ఎక్కువ అనుకొని ఉంటాను. అవన్నీ కాదు, ఏది కాకుండా నాకు ఇది ఫైనల్ అయింది. దాని తర్వాత ట్రక్ స్టార్ట్ చేశాను. మీరు నా ఓల్డ్ పిక్చర్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను. ఆ ట్రక్ డిజైన్ చూడంగానే కూడా మీకు ఒకటి తెలుస్తుంది, ఓకే దిస్ ఈజ్ నాట్ ఏదో ఊరికి రోడ్ సైడ్ ఏదో పెట్టుకొని తిన్నది కాదు, దిస్ ఈజ్ సంథింగ్ బ్రాండ్ అనే ఫీలింగ్ వచ్చే విధంగా నేను ఆ ట్రక్ని కానీ ఆ లోగో కానీ ఆ ట్రక్ డిజైన్ చేయించాను. సో ఎక్కడా కూడా కాన్సెప్ట్ అనేది ఫెయిల్యూర్ కాల. నేను ట్రక్ పెట్టి మీరు ఇదంతా చేసిన తర్వాతే కదా 2 times బిజినెస్. నేను అదే చెప్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. కాన్సెప్ట్ ఫెయిల్ కాల, బిజినెస్ ఫెయిల్ అయింది. ఇక్కడ 2 things, బిజినెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, కాన్సెప్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. కాన్సెప్ట్ ఫెయిల్ అయితే దేర్ వోంట్ బి ఎనీ బిజినెస్. కాన్సెప్టే ఫెయిల్యూర్ అనుకోండి, బిజినెస్సే ఉండదు. కాన్సెప్ట్ ఈజ్ ఆల్రెడీ సక్సెస్. నా ట్రక్ దగ్గరికి అప్పటికి మర్సిడీస్ బెంజ్లలో BMW వచ్చి రోడ్డు మీద ఆపుకొని తినేవాళ్ళు. సో అంటే కాన్సెప్ట్కి ఎక్కడ ప్రాబ్లం లేదు, ఫుడ్ చాలా లైక్ చేశారు, ఫుడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి రాలా, ఒక స్మాల్ ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను. మా నాన్న ఒక చిన్నకారు రైతు, అక్కడ నుంచి వచ్చాను. కాబట్టి ఆ బిజినెస్ అక్యుమిన్ అనేది లేదు. అంటే ప్రతి దానికి మీరు చూస్తే బిజినెస్లో బేసిక్ రూల్స్ అనేవి సేమ్. మీరు ఎనీ బిజినెస్ తీసుకోండి, ఆ బేసిక్ రూల్స్ తెలిసినప్పుడు ఏమైపోతుంది అంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఓకే బిజినెస్లో ఏది వర్కౌట్ అవుతాయి, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎలా చేయకుంటే వర్కౌట్ అవ్వదు అనేది. సో ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన అక్కడ నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెబ్బతిన్నాను. అంటే ఆ వేగ్గా చెప్తున్నారు ఇప్పుడు మీరు, టు బి వెరీ స్పెసిఫిక్ చెప్తాను. బిజినెస్ రూల్స్ మీద నాలెడ్జ్ లేకపోవడం అన్నారు మీరు. ఏం తెలియలేదు మీరు ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు? ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు అడిగానంటే ఏ MBA స్కూల్కి వెళ్తే కూడా రాదు ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత నాలెడ్జ్. సో మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు
బిజినెస్ ఫెయిల్యూర్ నుంచి యూ కెన్ గెట్ అన్ ఎంబీఏ డిగ్రీ. మీరు ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుంటే కూడా ఆ నాలెడ్జ్ రాదు, బుకిష్ నాలెడ్జ్ వస్తుంది. అందుకనే మీరు చెప్పేవన్నీ గోల్డెన్ వర్డ్స్ అవుతాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. సో అట్లా ఉంటుంది. సో ఎందుకు అని అంటే అకౌంటింగ్, బుక్ కీపింగ్ ఈజ్ అ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఎ బిజినెస్. సో నాకు అది లేదు, తెలియదు. ఓకే. సో వచ్చింది, పెట్టాము, కట్టాము, ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఏది ఎక్కడి నుంచి పోతా ఉంది, దిస్ ఎంటైర్ ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. గాట్ ఇట్. ఖయాస్ అయింది. అప్పుడు డబ్బులు చేతిలో ఉన్నాయి కాబట్టి నడిపింది. దాని తర్వాత నీకు ఒక బిజినెస్లో హౌ టు మెయింటైన్ ఎ స్టాఫ్, హౌ టు మెయింటైన్ యువర్ స్టాఫ్. ఇప్పుడు నేను ఈరోజు బిజినెస్ చేశాను, రేపు పొద్దున్న జనరేషన్కి వచ్చేటప్పుడు నువ్వు స్టాఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడేలా అని చిన్నప్పటి నుంచి నేను చెప్పుకుంటూ పోతాను. సో దట్ వాళ్ళకి బేసిక్గా ఇన్బిల్ట్ వాళ్ళ మైండ్లో కొన్ని రూల్స్ వెళ్ళిపోతాయి. సో అది వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో నాకు అలా లేదు. సో కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అక్కడ నేను చాలా ఫెయిల్యూర్ అయినా. సో ట్రక్ అనేది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఫర్ మై విజన్. ట్రక్ అనేది ఎట్లా ఉంటే బాగుంటుంది అని అంటే వాళ్ళే లైవ్లీహుడ్, వెళ్ళాము, ఈరోజు చేసుకున్నాం, ఇంత డబ్బులు వచ్చింది, మిగిలించుకున్నాం. సో అక్కడ వరకు ప్రాబ్లం ఉండదు. బట్ వెన్ యూ వాంట్ టు స్కేల్ అప్, నీకు ఒక పెద్ద బిగ్ విజన్ ఉంది. సో వెన్ యూ వాంట్ టు స్కేల్ అప్, ఆ ట్రక్ అనేది కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ విజన్. అక్కడనే ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని తెలుసుకునేదానికి నాకు కొంత టైం పట్టింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్తోనే నేను నేర్చుకోవాలి. నాకు గాడ్ ఫాదర్స్ లేరు, లేకపోతే పుష్ చేయడానికి వెనకాల ఎవరు లేరు. సో ఐ హ్యావ్ టు, నేనే పడాలా, నేనే నేర్చుకోవాలి. సో అక్కడ నుంచి నేను నేర్చుకోవడానికి కొంత టైం పట్టింది. తర్వాత ఓకే, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం అనేది అర్థం చేసుకున్నాక ఆ ట్రక్ అనేది తీసేసి నేను బంజారాహిల్స్లో ఒక చిన్న అవుట్లెట్లో స్టార్ట్ చేశాను. సో ఫిక్స్డ్ ప్లేస్ ఉంటే, సో నీకు ఈ ఆపరేషన్, సో మీ విజన్కి ట్రక్ సరిపోదు అని చెప్పి ఫిక్స్డ్ ప్లేస్లో స్టార్ట్ చేశాను. ఫిక్స్డ్ ప్లేస్ స్టార్ట్ చేసినాక జనవరిలో స్టార్ట్ చేస్తే కరెక్ట్గా జనవరి 1 రోజు మొదలైంది. 2020 జనవరి 1. ఏది సెకండ్ అవుట్లెట్, అదే మన చిన్న అవుట్లెట్. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, బాగా బిజినెస్ డే బై డే గ్రో అవుతూ వచ్చింది. ఇంకా నేను కూడా చాలా కొంచెం నాలో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అదే టైంలో మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్పే పని లేదు. బిజినెస్లో ఏ రకంగా నేను నిజంగా కోవిడ్లో సస్టైన్ అయ్యాను అని అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ రోజు ఏదో ఇంకా మొండిగా వెళ్ళిపోయి, నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు, చేస్తే ఇది, లేకపోతే కామ్గా ఉద్యోగం చేసుకోవాలి. సో ఆ టైంలో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఒక్కసారి నేను బ్యాక్ స్టెప్ వేసానంటే ఇంకా నా లైఫ్లో బిజినెస్ చెయ్యాలి, ఏదన్నా ఓన్గా నేను స్టార్ట్ చేయాలి, ఓన్గా బిల్డ్ చేయాలి అనే ఏదైతే నా డ్రీమ్ ఉందో అక్కడికి క్లోజ్. ఇంకోసారి నాకు అది రీఓపెన్ అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే ఒక్కసారి నాలాంటోనికి అట్లాంటి ఇన్సిడెంట్, అట్లాంటి ఒక ఎఫెక్ట్ తగిలిన తర్వాత కలలో కూడా అనుకోడు ఓకే మళ్ళీ చేద్దామని, అంత రిస్క్ తీసుకోరు. సో కాబట్టి అక్కడ నేను చేద్దాం ఇంకా మొండిగా వెళ్ళిపోయాను. మొండిగా పోయి కొంచెం ప్రయత్నం చేసినా. అదే టైంలో మా అన్న, ఆయన సౌదీలో ఉంటాడు, కువైట్లో పెట్రోలియం ఇంజనీర్. ఆయన మా ఊరికి వచ్చినాడు. మా ఊరిలో వచ్చినప్పుడు కలిసిన, ఇట్లా ఉంది. ఆయన అప్పుడు ఇండియాలో సెటిల్ కావాలని అనుకుంటున్నాడు. అడిగాను, అన్న నువ్వు కూడా వస్తే బాగుంటుంది, సో దట్ అకౌంటింగ్ ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉంది, సో మనం ఏదన్నా నా విజన్ చెప్పాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. నేను ఏదో ఊరికి ఒక చిన్న ఈటరీ పెడతానో చెప్పునుంటే మేబీ ఆయన వినుండేవాడు కాదేమో. ఎందుకంటే బికాజ్ ఆయన ఆల్రెడీ ఒక పెద్ద స్టేజ్లో ఉన్నాడు. ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెడతానో ఇంకోటో పెడతానంటే రారు. సో నా విజన్ చెప్పాను, నా విజన్ ఇది, మనం ఇది సక్సెస్ అయితే మనం ఈ స్థాయిలోకి వెళ్తాము. ఆ రోజు ఆయనకు అది నచ్చింది, ఆయన జాయిన్ అయినాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం అసలు ఆయన పిల్లర్ ఆఫ్ దిస్. అంటే ఆ రోజు మీ విజన్ ఎలా ఉండింది భరణ్ గారు? నాకు డే 1 నుంచి నాకు అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు చూసారా, ఇది కనుక సక్సెస్ అయితే మనం ఈ స్టేజ్కి వెళ్తామని. వాట్ వాస్ దట్ ఈ స్టేజ్? నేను ట్రక్ పెట్టినప్పుడు నాది పాన్ ఇండియా లెవెల్లో థాట్ ప్రాసెస్ ఉండింది. ట్రక్ పెట్టాలని ఆలోచన, ఆ కాన్సెప్చువలైజేషన్ టైంలో ఐ వాంట్ టు ఓపెన్ ఇన్ ఎవ్రీ సింగిల్ స్టేట్, అంటే అంత లెవెల్లో ఎన్విజన్ చేసుకున్నాను. కానీ ఒకసారి రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత
ఆ బొక్కబొరలో పడిన తర్వాత తెలిసింది రియాలిటీ అంటే ఏంది బాబు. మనం అనుకున్నవి మనం ఇట్లా చిటికలేస్తే ఇట్లా నడుచుకుంటూ పోతుంటే వెనకాల పక్కలలో. రజనీకాంత్ నడుచుకుంటూ పోతే వెనకాల కాలేజీలు బిల్డింగ్లు ఇట్లా బిల్డ్ అయిపోతాయి కదా. అట్లా బాలకృష్ణ కాదు, తొడగొడితే సుమోలు ఎగరవు. అట్లా కాదు. రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, మన ఇమాజినేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆ రెండు ఎంత క్లోజ్గా మ్యాచ్ అయితే మన సక్సెస్ అంత బెటర్గా ఉంటుంది వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. అని తెలుసుకున్నా. సో తెలుసుకున్న తర్వాత వన్ స్టెప్ అట్ ఎ టైం అనే దీంట్లోకి వచ్చేసిన మోడ్లోకి. అప్పుడు ఏంటి, ఇట్లా ట్రక్కు 7,000 సేల్ టచ్ అయిన రోజు ఇట్లా అనుకుని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ ట్రక్ ఇంకొక ఏరియాలో పెట్టేయాలి అనుకునే, ఇంకా ట్రక్కులు చూస్తున్నా. అట్లాంటి సిచ్యువేషన్ ఉండింది. అంటే అంత హరిహరిగా చేయాలి. అసలు ఇంకా నిద్రపోయేవాడిని కాదు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి స్టార్ట్ చేయాలి ఇంకోటి. అట్లాంటి అగ్రెసివ్ మైండ్ సెట్లో ఉండింటి. బట్ ద రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. రియాలిటీ ఈజ్ వెరీ హార్ష్. అది తెలుసుకోవడానికే నాకు టైం పట్టింది. సో అక్కడ ఇంకా వన్ స్టెప్ అట్ ఎ టైం, ఫస్ట్ సర్వైవల్ మోడ్. అంటే అప్పుడు మీ విజన్ పెద్దగా ఉండినప్పుడు ఇంత టర్న్ ఓవర్ చేయాలి అన్నది ఉండిందా? టర్న్ ఓవర్ అనేది కాదు, ఐ వాంట్ టు ఎక్స్పాండ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పంచకట్టు దోశ నీకు కనపడాలి. పంచకట్టు దోశ అంటే ఓకే, రికగ్నైజేషన్ రావాలి. సో దట్ when you have a good business, money will automatically flow in. When you focus on your quality and strength, taste మీద ఇవి బాగా ఇచ్చామంటే your business will automatically grow. So you were more visioned on the brand quality, taste. Got it. అండ్ వీటన్నిటికీ మీరు డీప్ డైవ్ చేసి చూస్తే ఆ కోర్ లెవెల్లోకి వెళ్తే నాకు ఒక పిచ్చి రాయలసీమ అనే ఇది ఉంటుంది చూసారా, అక్కడ నుంచి మొదలైంది ఇదంతా. సో ఎందుకు నేను పదే నేను రాయలసీమ అని చెప్పిన, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఒక వెనుకబడిన ప్రాంతంలో పుట్టి ఒక 3,000 రూపాయల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులలో వాతావరణంలో నుంచి వచ్చి నేను ఈరోజు చేసుకోగలుగుతా ఉన్నాను అనేది ఎందుకు చెప్తాను అని అంటే, అందరూ అనుకుంటా ఉంటారు డబ్బులుంటేనే చేయగలుగుతాం, వాళ్ళ పేరెంట్స్ ఇస్తేనే మనం చేయగలుగుతాం, వాడికేముంది వాళ్ళ నాన్న ఇచ్చినాడు. ఇవన్నీ మనం చెప్పుకునే ఎక్స్క్యూజెస్. మనము సబ్జెక్ట్ తెలుసుకొని నేర్చుకొని మనలో సాధించాలి అనే తపన ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది. సో చేయొచ్చు. నేనేదో సాధించానని చెప్పట్లా. ఐఎమ్ స్టిల్ టుడే ఆల్సో ఐఎమ్ అ వెరీ గుడ్ లెర్నర్. ఈ రోజు వెళ్తాను, నేర్చుకుంటూ ఉంటాను. నేను చేసే పని నేను చేస్తూ ఉంటాను. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ నేను ప్లాన్ చేయలేదు భరణ్ గారు, మీరు చెప్తుంటే అవుట్ ఆఫ్ మై ఇన్క్విజిటివ్నెస్ అడుగుతున్నాను. ఈ బిజినెస్ వర్కౌట్ అయింది, ఈ మోడల్ ఇంకిలా బాగా చేసి ఉండొచ్చు, ట్రక్ తీసేయాలి, ఇంకొకట్లా ప్లాన్ చేయాలి, మీరు అన్నారే కోర్లోకి డైవ్ చేస్తే అని. ఆ కోర్లోకి డైవ్ చేయడానికి మీకు కావాల్సిన రిసోర్సెస్ మీరే సమకూర్చుకోగలిగారా? ఆర్ ఎనీ బిజినెస్ ఏజెన్సీస్ ఆర్ ఎట్లా చెప్పాలి మీకు, ఇస్తారు కదా ఒక రీసెర్చ్ R&D చేసే వాళ్ళు ఎవరైనా ఉండి చేసి కన్సల్టెన్సీస్ని ఏమన్నా అప్రోచ్ అయ్యారా కైండ్ ఆఫ్ అ థింగ్? లేదండి. ఈ కన్సల్టెన్సీస్ కానీ ఇవన్నిట్లో ఏది చేయలేదు. కానీ నా ఓన్ చూసి నేర్చుకోవడము, కొన్ని థింగ్స్ కొన్ని మనకన్నా కొంచెం బెటర్గా చేస్తుంటారు, వాళ్ళని చూసి నేర్చుకోవడము, కొన్ని థింగ్స్ చదవడము, లేదంటే కొన్ని థింగ్స్ వీడియోస్ చూడము, లేదంటే కొన్ని థింగ్స్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు ఆ స్ట్రైక్ అవ్వడము, అట్లా అవన్నీ యాడ్ అవుతూ నాలెడ్జ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ హోల్ జర్నీలో నా ఒక్క చేయి కాదు, నేను జస్ట్ వెనకాల డ్రైవర్ని మాత్రమే. నేను ఒక డ్రైవర్ని మాత్రమే. దీంట్లో కొన్ని వందల చేతులు, కొన్ని వందల బ్రెయిన్స్, కొన్ని వందల మంది సపోర్ట్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తేనే ఈరోజు మనం గ్రో అవ్వగలిగాం. గాట్ ఇట్. సో ఎక్కడ కూడా నేను క్రెడిట్ ఇది నాది, నేనే చేశాను అని ఎక్కడా చెప్పను. నా మైండ్లో కూడా ఎప్పుడు ఉండదు. బికాజ్ ఐ నో ఇట్. ఈ హోల్ జర్నీలో ఏ ఒక్కరు లేకపోయినా ఇది పాసిబుల్ అవ్వదు. సో వాళ్ళ గురించి లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో డెఫినెట్లీ టచ్ చేసే క్వశ్చన్ అయితే ఉంది. విల్ టాక్ అబౌట్ ఇట్. పెళ్లి చూపులు సినిమా గుర్తొస్తుంది నాకు, ఈ ఫుడ్ ట్రక్ ఇదంతా. సో ఆ టైంలో రిలీజ్ అయిందా ఆ సినిమా? మీరు స్టార్ట్ చేసినప్పుడు అవ్వలేదు అనుకుంటా, ఇంకా నేను అనుకుంటున్న టైంలో అయ్యింది. అదిగో అదే నా ఐడియా అని ఎక్సైట్ అయ్యారా? అట్లా అనిపించింది. ఓకే, నేను కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా కదా అని ఐడియా ఉండింది. బట్ కాకపోతే
ఇంకా అంతకు మించి నేను అసలు అది వర్కౌట్ అవుతుందా? సో ఆ ఫుడ్ ట్రక్లో లాగా మీకు కూడా లవ్ స్టోరీస్ ఉన్నాయా అయితే? ఫుడ్ ట్రక్ వల్ల లవ్ స్టోరీస్ లేవు. ఫుడ్ ట్రక్లో ఉన్నప్పుడు మొత్తం ఇట్లా పిండి పూసుకొని పొద్దున్న 5 గంటలకు బకెట్లు ఎత్తుకొని ఎవరు రాకపోతే తోముకుంటా ఇట్లుండే నా పరిస్థితి. మీరే చెప్పండి, ఏ అమ్మాయి అయినా అట్లా తోముకుంటే అట్లా కూర్చుంటే చూస్తుందా? లేదు కదా. అప్పుడు అంత టైం కూడా లేదు. అప్పుడు అసలు ఆ దాంట్లో అమ్మాయి కాదు కదా, నాకు నేను కూడా మర్చిపోయినా ఇది ఎట్లన్నా చేయాలా 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 చేయాలి. అయితే పొద్దున్న ఇప్పుడు ఉందా లేచిన టైము? ఇప్పుడు ఉందా అమ్మాయి? ఇప్పుడు కూడా లేదులేండి. ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. గాట్ ఇట్. సో మీ బిజినెస్ గురించి మాట్లాడితే పంచకట్టు దోశ కిచెన్ హైజీన్ దగ్గర నుంచి, క్లెన్లీనెస్ దగ్గర నుంచి, టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం దాకా, నామినల్ ఫేర్ పెట్టడం దగ్గర నుంచి, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బ్రాండ్ బిల్డింగ్ దాకా, ఇవన్నిటికీ వాట్ ఎలిమెంట్ ఆఫ్ భరన్స్ విజన్ కాంట్రిబ్యూటెడ్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఎక్కువైపోయింది లేదా మంచి పేరు వచ్చింది, రేట్లు పెరగల, బయట మార్కెట్లో రేట్లు చాలా ఎక్కువ, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, బట్ పంచకట్టు దోశలో ఇంకా మినిమం ఫేరే నడుస్తుంది. ఆ ఒక్క ఆన్సర్ జనాలు తిన్నాక సూపర్ అని చెప్పిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, దాన్ని కొట్టేది లేదని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. సీరియస్గా చెప్తాను. సాధ్యపడే అంటే ప్రాక్టికల్గా మీ సక్సెస్కి సాధ్యపడే కారణాలు వి రియలీ వాంటెడ్ టు నో. బేసికల్లీ పంచకట్టు దోశ అని నేను అనుకున్నప్పుడు ఐ కేమ్ ఫ్రమ్ అ సేల్స్ అండ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఒక మార్కెట్ని అనలైజ్ చేసుకున్నప్పుడు మార్కెట్లో నాకు గ్యాప్ ఎక్కడ కనిపించింది, వేర్ నేను ఆ గ్యాప్లో కనుక నేను లాంచ్ అవ్వగలిగితే సో సక్సెస్ అనేది కొంచెం బెటర్. వాట్ వాస్ దట్ గ్యాప్ యూ అబ్జర్వ్డ్? ఇప్పుడు మీరు చూడండి 2017-16 ఆ డేస్లో మీకు కనిపించే ఫ్యామిలీతో ఒక వెళ్ళగలిగి తినగలిగే టిఫిన్స్ కానీ ఇలాంటి ప్లేస్లు ఏ ఉండేవంటే మీరు ఏం చెప్తారు? హార్డ్లీ ఐ కుడ్ రిమెంబర్. చట్నీస్, మినర్వా అండ్ తాజ్మహల్. సిటీలో మేజర్గా ఇవే ఉండేవి. ఇంకా కింద లెవెల్లోకి వెళ్తే అన్ని బండ్లు, చిన్న చిన్న ఈటరీస్. నేను విజయవాడ నుంచి వచ్చాను. సో మా విజయవాడలో అయితే హార్డ్లీ చెప్పచ్చు అసలు. ఓ హోటల్కి వెళ్ళాలి, లేకపోతే రోడ్ సైడ్ ఫుడ్. ఆఫీసర్స్ క్లబ్ అని ఒక్కటి ఉండేది, మహా అయితే అదే. సో అట్లా ఉండింది. సో ఆ మిడ్ సైజ్ సెగ్మెంట్ వేర్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్ డే బై డే. 30,000 సంపాదించుకునేవాడు నెక్స్ట్ ఇయర్కి 50,000 సంపాదిస్తున్నాడు. 50,000లో ఉన్నవాడు నెక్స్ట్ ఇయర్కి 80,000లోకి వస్తున్నాడు. ఆ మిడ్ సైజ్ ఏదైతే సెగ్మెంట్ ఉందో అక్కడ స్పెండింగ్ కెపాసిటీ డే బై డే పెరుగుతూ ఉంది. స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బోత్ విమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఎర్నింగ్. సో వాళ్ళకు ఇంట్లో వండుకొని తిని బయటకు వచ్చే అంత టైం ఉండదు. ఎప్పుడైనా టైం దొరికితే బయటకు వెళ్ళి తిందాం. సో ఆ సెగ్మెంట్ చాలా ఉంది. ఫ్యామిలీస్ వెళ్ళగలిగే ప్లేసులు మిడ్ సైజ్ సెగ్మెంట్లో లేవు. చట్నీస్ ఇవన్నీ హై ప్రైజ్డ్, కింద పోయి రోడ్ మీద నిలబడి తినలేరు. సో ఫ్యామిలీస్ కోసం మనకు ఉండాలి. సో మనం ఏది చేసినా కూడా మనం ఈ సెగ్మెంట్లో ఉండాలి. ఆ సెగ్మెంట్లో ఉండాలంటే ప్రైస్ షుడ్ బి వెరీ రీజనబుల్ అండ్ అంబియన్స్ కానీ కొంచెం ఫ్యామిలీ వచ్చి కూర్చునే విధంగా మనం క్రియేట్ చేయాలి. ఇది నా మైండ్లో ఉన్నింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు అది చేయడానికి. ఒక 20 లక్షల్లో నువ్వు ఇంత చేయలేవు. సో నేను ఒక ట్రక్తోని మొదలు పెట్టినా కూడా వన్ డే డెఫినెట్లీ నేను గ్రో అయ్యి డబ్బు సంపాదించుకున్న తర్వాత నేను అక్కడ పెట్టాలి, అలాంటిది పెట్టాలి అనేది నాకు ముందు నుంచి కూడా నాకు ఉన్నింది థాట్ ప్రాసెస్. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా ఓవర్ ద టైం మనం గ్రో అయ్యి కరెక్ట్గా ఆ పొజిషన్ తీసుకొని మనం మార్కెట్లోకి వచ్చేసాం. సో దట్స్ వేర్ మీరు అన్న పాయింట్కి ఎందుకు ప్రైజ్ ఇవి. సో ప్రైస్ షుడ్ బి వెరీ రీజనబుల్, క్వాలిటీ షుడ్ బి వెరీ హై. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనకేం ఉండాలంటే వాల్యూమ్ ఉండాలి. అండ్ టిఫిన్స్కి కూడా వాల్యూమ్ ఉంటేనే నీకు టేస్ట్ వస్తుంది. ఇడ్లీ స్టీమర్లో ఇడ్లీ వేసిన తర్వాత 15 to 20 minutes లోపల ఆ ఇడ్లీ ఖాళీ అయిపోవాలి, లేకపోతే ఇడ్లీ గట్టిగా అయిపోతుంది. ఆ సాఫ్ట్నెస్, ఆ మాయిశ్చర్ ఇది పోతుంది. అంటే నీకు ఎంతమంది జనాలు ఎక్కువ ఉంటే అంత క్వాలిటీ, అంత టేస్టీ ఫుడ్ వస్తుంది నీకు బయటికి. చట్నీ కానీ ఎవ్రీ 45 minutes మన దగ్గర చట్నీ బ్యాచ్ అయిపోవాలి. యాక్చువల్లీ అండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము చేసిన రీసెర్చ్లో మాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇడ్లీ సాఫ్ట్గా ఉండడానికి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ గురించి కూడా మీరు ఏదో చాలా హార్డ్ వర్క్ చేశారంట కదా. బేసికల్లీ ముందు ఫస్ట్లో ఎలా ఉండిందంటే కొంచెం కన్సిస్టెన్సీ ఇష్యూస్ వచ్చేవి. సో కన్సిస్టెన్సీ ఇష్యూస్ వచ్చిన తర్వాత నేను చాలా తిరిగాను, చాలా తెలుసుకున్నాను అసలు ఎందుకు ఇట్లా వస్తుంది.
వాట్ ఈస్ ద కోర్ రీజన్ అనుకుంటే ఇంకా ఓవర్ ద టైం దాన్ని ఒకరోజు అనుకోగానే మనకు తెలిసిపోదు కదా, కొంత స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి ఎఫర్ట్ పెట్టి అంత తెలుసుకున్న తర్వాత మేమేం చేశాను అంటే డైరెక్ట్ మెటీరియల్ ఏదైతే ఉరద్దాలు ఇది ఉంటుందో నేను డైరెక్ట్ గుంటూరు జిల్లా ఆ బెల్ట్ నుంచి మ్యాక్సిమం డైరెక్ట్ ఫ్రెష్ స్టాక్ తెచ్చుకోవడం మొదలుపెట్టాను. సో అది చాలా ఇంపార్టెంట్ ఉన్నింది అప్పుడు నాకు. సో అక్కడి నుంచి అట్లా ప్రతి దగ్గర ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు అందరూ చేయలేరు ఆ పని, సో నేను చేస్తాను, నేను తీసుకుంటాను ఆ ప్రాబ్లం ఆ పెయిన్ ఉన్నా నేను తీసుకొని చేద్దామని. సో అట్లా చేసి అట్లాంటి క్వాలిటీ మెటీరియల్ను మనం ప్రొక్యూర్ చేసుకొని మనం చేస్తాం కాబట్టి మనకి ఇడ్లీ సాఫ్ట్ ఉంటాయి. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మీరు పంచకట్ట దోశలో ఇడ్లీ టాప్ నాచ్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే మీరు 2 ఫింగర్స్తో ఇట్లా పైకి ఎత్తాలి. పైకి ఎత్తేటప్పుడు అది ఇరిగిపోలేదు అనుకోండి, క్వాలిటీ లేదు. అది ఇట్లా కొంచెం ఎత్తంగానే ఇరిగిపోయి పడిపోవాలి, అంటే అంత సాఫ్ట్ ఉంది అని. బేసికల్ గా భరణ్ గారు, ఇడ్లీ అంటే డెడ్లీ అనుకునే ఇళ్లలో హౌస్ వైఫ్స్ కి ఇడ్లీ ఇస్ ది ఈజియెస్ట్ టిఫిన్. ఏదైనా ఒక టిప్ చెప్పరా పాపం ఆడియన్స్ కి, దే వుడ్ లవ్ టు. నేను ఎప్పుడు, మీరు నమ్మరు, చాలా మంది లేడీస్ వస్తారు అడుగుతారు, ఏమడుగుతారంటే మేము ఇంట్లో చేస్తాం బాబు, ఏంది ఇది మేము చేస్తే ఎందుకు రాదని అంటారు. చూపిస్తా మేడం చూడండి, ఏమీ లేదు, ఉరద్దాలు రవ్వ. చెప్పట్లేదు మీరు, నేను చెప్తున్నా అదే. ఉరద్దాలు రవ్వ, దాన్ని నానబెట్టుకునే విధానం, గ్రైండింగ్ చేసే విధానం, అంతకుమించి ఇంకేం లేదు. అది చూపిస్తాను కూడా నేను. ఇప్పుడు చెప్పరాదు, 5 గంటలు నానబెట్టుకొని అరగంట రుబ్బాలా, 15 నిమిషాలు కుక్కర్లో పెట్టాలా? మేము 3 అవర్స్ నానబెడతాము. ఓకే, 3 అవర్స్ నానబెట్టి గ్రైండింగ్ చేస్తాము. క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్లో ఉంటుంది ఎవ్రీథింగ్. మనం తెచ్చుకునే మెటీరియల్ మంచి క్వాలిటీ, అంటే ఎందుకంటే ఇప్పుడు ఉరద్దాలు 140 రూపాయలు క్వాలిటీ వచ్చేది ఒకటి ఉంటుంది, 120 రూపీస్లో వచ్చేది ఒకటి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, అక్కడ 20 రూపీస్ తగ్గిందంటే మనకు ఓవరాల్ మార్జిన్ మీద ఒక 1.5 lakh డిఫరెన్స్ వస్తుంది, అది ఆలోచిస్తారు. నాకు అది కాదు, ఇంకో 10 రూపీస్ ఎక్కువ ఇచ్చి మంచి క్వాలిటీ ఉన్నా నేను ఇంకో 10 రూపీస్ పెడతాను, నాకు అక్కడ ఇంకొక 1 lakh తగ్గని సేల్, నాకు ప్రాఫిట్. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసిన రోజు నాకు 100 మెంబర్స్ తినే దగ్గర ఓవర్ ద టైం నాకు 300 మెంబర్స్ తింటారు. సో 300 మెంబర్స్ తిన్నప్పుడు నా వాల్యూమ్ గేమ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో నా ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. గాట్ ఇట్. సో నేను ఎప్పుడు అక్కడ నేను అసలు ఎటువంటి నో కాంప్రమైజ్ ఉండదు. నాకు నిజంగా ఆ మంత్ నాకు ప్రాఫిట్ రాదు అన్న దానికి సరిపోతుందని ఐ డోంట్ మైండ్. బట్ ఆ క్వాలిటీ విషయంలో మాత్రం మనం ఎంత మ్యాక్సిమం కేర్ తీసుకోవాలో అంత తీసుకుంటాను. సో బేసికల్గా పంచకట్టు దోశ గురించి మాట్లాడుకున్నాం, ఇడ్లీ గురించి మాట్లాడుకున్నాం. వన్ మోర్ అద్భుతమైన డిష్ వచ్చేసి పొంగల్. నేను ఎప్పుడు పంచకట్టు దోశకు వచ్చినా ఐ వుడ్ లవ్ టు హ్యావ్ పొంగల్. ఆ డివైన్ ఫీలు, నెయ్యి, ఎన్నెన్ని లీటర్లు నెయ్యి కారుతా ఉంటుంది తింటూ ఉన్న కొద్దీ. దానికైనా స్పెషల్ స్టోరీ ఉందా? యా, మీరు తిరుపతికి వెళ్తారా? యా, తిరుపతికి వెళ్తే లోపల ప్రసాదాలు ఏముంటాయి? కరెక్ట్. చక్కెర పొంగల్ ఉంటుంది, ఈ పొంగల్ ఉంటుంది, తర్వాత అప్పాలు ఉంటాయి, తర్వాత పులిహోర ఉంటుంది, దద్దోజనం ఉంటుంది. దద్దోజనం అంటే మన పెరుగన్నం, దద్దోజనం అంటారు, మసాలాలు వేసి అది పోపు వేసి దద్దోజనం, ఇవి ఉంటాయి. నేను ఎప్పుడు తిరుపతికి పోయినా నాకు పొంగల్ అనేది చాలా అద్భుతంగా తినేవాడిని. తిరుపతిలో తిరుపతి అంటే తిరుమల కొండలో టెంపుల్లో మేజర్గా తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ వండే విధానం కావచ్చు, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, అవన్నీ కూడా తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నాకు ఎప్పుడూ ఈ పొంగల్ అనేది నాకు చాలా ఇష్టం. బయట పొంగల్ తినలేం, అది పొంగల్ చాలా ఇష్టం. వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్లో చేయడానికి, నువ్వు కమర్షియల్గా ఒక రెస్టారెంట్స్లో చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటే చాలా మార్చుకోవాలి పద్ధతులు. సో అక్కడ నుంచి నాకు పొంగల్ అనేది ఉన్నింది మైండ్లో. అండ్ మా ఊర్లో కూడా పొంగల్ 1-2 దగ్గర దొరికేది, ఉండేది, కానీ ఎప్పుడు తినేవాడిని కాదు. సో నాకు ఖచ్చితంగా హైదరాబాద్లో ఫస్ట్ నేను ఇడ్లీ దోశ 2 ఉండింది. ఈ 2 పెడితే ఏంటి, ఇంకొకటి ఏదైనా స్పెషల్గా తీసుకురావాలనుకున్నప్పుడు నాకు తిరుపతికి పోయినప్పుడు నాకు ఆ స్ట్రైక్ అయింది. అక్కడి నుంచి మనం పొంగల్ని డెవలప్ చేసాం. మనం పొంగల్ చేసిన తర్వాత పొంగల్కి అంత మంచి ఫ్యాన్ బేస్ కానివ్వండి, ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, నేను గర్వంగా చెప్పగలుగుతా. అంతకుముందు లేదా అన్నాను, అన్ని దగ్గర ఉంటుంది,
ఎవ్రీథింగ్. నేనేం కొత్తగా దోశ ఇడ్లీని పొంగల్ని నేనేదో సైంటిస్ట్ లాగా ఐన్స్టీన్ లాగా చేసి నేను ఇన్వెంట్ చేయలేదు. జస్ట్ దట్ దాన్ని బెటర్ వేలో బెటర్ టేస్ట్తోని మనం అందించగలిగాం. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కేవలం క్వాలిటీతోనే ఈ టేస్ట్ వస్తుంది అంటే మాత్రం నమ్మశక్యంగా లేదు. ఏదో మీ సీక్రెట్ ఫార్ములా ఉండే ఉంటుంది. అంటే అది బేసికల్ అది నేను చెప్పినా అర్థం కాదు. పర్లేదు, అర్థం చేసుకుని ట్రై చేస్తాను, చెప్పండి. ఏం లేదండి, ఇట్స్ ఆల్ రైట్ వేలో వండాలి. ఇప్పుడు మీరు పప్పు చేస్తారండి ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నెక్స్ట్ జనరేషన్ మీ కిడ్స్ కానీ లేదంటే మీ ముందు జనరేషన్ వాళ్ళు అదే పప్పే చేస్తారు. ఎందుకు టేస్ట్ రాదు? మీ ముందు వాళ్ళకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. చేతికి ఒక టేస్ట్ వస్తుంది. ఏంటి చెయ్యి అంటే ఏంటి అసలు? చేతిలో అంటే మ్యాజిక్ ఏమి ఉండదు కదా. ఇట్స్ ఆల్ ద వే యూ కుక్, ద రైట్ వేలో నీ కోఆర్డినేషన్. సో పంచకట్టు దోశలో ప్రతి రెసిపీ ఫార్ములా ఇస్ గివెన్ బై మిస్టర్ వరుణ్. డెవలప్డ్, నాట్ గివెన్. యా, ఓవర్ ద టైం డెవలప్ చేసుకున్నాం. ఓవర్ ద టైం. సో మంచి ఫుడ్ అనమాట అయితే మీరు కూడా. నాకు చాలా బాగా అంటే తినేటప్పుడు అందరు ఏం చేస్తారో తిని అంటారు. నేనేం చేస్తాను తెలుసా? తినేటప్పుడు దాంట్లో ఏముంది, ఎందుకు ఈ టేస్ట్ వచ్చింది, ఏమేశారు, పోయి ఆడ మాట్లాడతా. ఇప్పుడంటే నేను ఫుడ్ బిజినెస్లో ఉన్నా, ముందు నుంచి కూడా నాకు అదొక అలవాటు. ఇప్పుడు మా అన్న అని చెప్తా కదా, మా అన్న వాళ్ళ అమ్మ, నేను అంటే ఆయన నాకు టెక్నికలీ బాబాయ్ అవుతాడు, నేను అన్న అలవాటు. వాళ్ళ మదర్ పెద్దమ్మ అంట. మా పెద్దమ్మ ఫుడ్ అద్భుతంగా చేస్తుంది. నీకు రాయలసీమలో మీకు పూర్ణం చారు కానీ, మునక్కాయల చారు కానీ, ఓలిగలు కానీ, కూరలు కానీ, పప్పు చేస్తే ఇంకా అదిరిపోతుంది, బాగా చేస్తుంది. ఎప్పుడు చేసినా నేను కిచెన్లో పోయి కూర్చుంటా. వాళ్ళ ఇంటికి పోతే కిచెన్లో పోయి పెద్దమ్మ ఏం చేసినావు, ఎట్లా చేసినావు, ఏమేమి వాడినావు, ఎట్లాంటివి వాడినావు, అదొక సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్ అంతే. అట్లా తెలుసుకునేవాడిని. అండ్ నేను స్వతహాగా నేను బాగా కాంప్లిమెంట్ చేస్తా. లేడీస్కి ఏంటి మంచి కాంప్లిమెంట్ చేస్తే ఫ్లాట్ ఇంకా అయిపోయింది, అన్నీ నాకు చెప్తారు. కూర్చొని మాట్లాడతా వాళ్ళతో. పెద్దమ్మ అసలు నువ్వు చేస్తే అసలు నీ చేయి తప్పితే వేరే చేయి పడితే రాదు పెద్దమ్మ అంట. సో అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎలా కాంప్లిమెంట్ చేస్తే ఆ నిజాలు వస్తాయి మాకు కూడా బయటికి? నేను చెప్తున్నా కదండి, నాలో నీదేమి రాకెట్ సైన్స్ లేదు. మీరు వస్తే మిమ్మల్ని తీసుకొని పోయి కూడా కిచెన్లో చూపిస్తాను. మీరే అంటారు తర్వాత ఏముందండి ఏం లేదు కదా అంటారు. నథింగ్, ఇట్స్ జస్ట్ రైట్ వే ఆఫ్ కుకింగ్, రైట్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్ అంటారు. ఫుడ్ ఎంత సింపుల్ ఉంటే టేస్ట్ అంత బెటర్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా చూడండి, ఫుడ్ను టూ మెనీ మసాలాస్, టూ మెనీ థింగ్స్, టూ మెనీ కుకింగ్ ప్రాసెస్ ఇట్లా పెడితే టేస్ట్ పోతుంది. ఓకే, సింపుల్ యాజ్ దట్. మీ ఊర్లో పాత రోజులలో మన ముందు జనరేషన్స్ వాళ్ళ దగ్గర అసలు ఏమి ఉండేవి కాదు. కట్టెల పొయ్యి మీద వేసి వండేవాళ్ళు. నార్మల్ మసాలాస్ నార్మల్తో అద్భుతమైన టేస్ట్ వచ్చేది, ఎందుకంటే రా మెటీరియల్. సో సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని సింపుల్ గా తేల్చేశారు. దట్ ఈస్ ద ట్రూత్. ఓకే ఫైన్, మూవింగ్ అహెడ్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు సమ్ XYZ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసారు కదా. విచ్ ఫెయిల్యూర్ రియల్లీ మేడ్ యూ టు థింక్ ఇంకా నా వల్ల కాదు, నేను హ్యాండ్స్ అప్, కళ్ళెమ్మటి నీళ్లు గారిపోయి మోస్ట్ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్ నుంచి వన్ డిఫైనింగ్ మూమెంట్ ఆఫ్ లైఫ్, ఎస్ ఇక్కడి నుంచి నాకు ఇంకా తిరుగులేదు, ఈ రెండు ఇన్స్టెన్సెస్ చెప్పండి. బేసికల్లీ ఏమైందంటే కోవిడ్ టైంలో ఈ వెస్ట్ హైదరాబాద్ బిజినెస్ మొత్తం షట్ డౌన్ ఉంది. వెస్ట్ హైదరాబాద్ ఇన్ ది సెన్స్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఈ బెల్ట్ అంతా వేర్ సో మెనీ మైగ్రెంట్స్ లివ్, అక్కడంతా జీరో బిజినెస్ ఉంది. ఆ టైంలో సికింద్రాబాద్ వైపు క్రౌడ్ ఉన్నింది. సో సరే ఇక్కడ క్రౌడ్ లేదు కదా, సో అక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పి కోవిడ్ టైంలో వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ స్మాల్ అవుట్లెట్. ఆల్మోస్ట్ ఈ రూమ్ అంతా ఒక చిన్న అవుట్లెట్ తీసుకొని స్టార్ట్ చేశాను. అది తీసుకున్న 1 మంత్కి నేను క్లోజ్ చేసేసాను. నాకు అనిపించింది తీసుకొని స్టార్ట్ చేశాము, ఇది కాదు మనం చేయాల్సింది, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ డిసైడ్ అయిపోయి 1 మంత్లో షట్ చేసేసాను. దాంతో ఆ టైంలో నేను ఇంకా డిప్రెషన్లో ఉన్నా. అంటే నేను ఏది ముట్టుకున్నా బ్లాస్ట్ అవుతుంది, ఏది కలిసి రావట్లేదు, ఏది ముందుకు పోవట్లేదు. ఇంకా నాలో నేను ఇంకా డ్రైన్డ్, ఇంకా మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది, డబ్బులు లేవు, ఏం లేవు. ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పే మై హౌస్ రెంట్స్ ఆల్సో. సో నాకు చెల్లి ఉంది, హోల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మైన్. సో ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో ఉండింటి. ఆ డిప్రెషన్ ఓవర్కమ్ చేయడానికి నేను రామకృష్ణ మఠంకి పోయి మెడిటేషన్ కూడా చేసుకునేవాడిని, తట్టుకోలేక పానిక్ అటాక్ అయ్యేది.
ఆ టైంలో మా చెల్లి నాకు చాలా సపోర్టివ్గా ఉంది. తను నువ్వు వెళ్ళు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోలే అన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు రావద్దు అవుట్లెట్కి, నేను ఉంటా అక్కడనే, నువ్వేం భయపడద్దు అని అంత స్ట్రాంగ్గా నిలబడి ఉండింది. అండ్ నా ఫ్రెండ్స్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, మా బ్రదర్ ఆయన కూడా ఏమవుతుందిలే బర్ణ, అయితే అవుతుంది, లేకపోతే మళ్ళీ వేరేదేదైనా చూసుకుందాం, ఎందుకు అంత భయపడతాను, ఎందుకంత ఇదవుతున్నావు అనే దీంట్లో ఉండింది. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను అందరికీ నేను నాకు ఏదన్నా కష్టం కానీ సుఖం కానీ ఏదో వచ్చినప్పుడు నేను ఓపెన్గా చెప్పుకుంటాను జనాలతో. నాకు నాట్ ఎవ్రీ వన్ బట్ అట్లీస్ట్ కొంతమంది జనాలతో నేను చెప్పుకుంటా. సో అట్లా నా ఫ్రెండ్స్ అందరికీ ఎక్స్ప్రెస్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, ఇంకా ఇది నాతో అవ్వట్లేదు, ఇంకా క్విట్ చేసేసి ఇంకేదైనా జాబ్ చూసుకుంటాను. అప్పుడు అందరూ చెప్పిన ఒకటి సలహా, ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు, ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year కష్టపడ్డావు. సో గివ్ ఇంకొక ఛాన్స్ ఇవ్వు, లాస్ట్ ఛాన్స్ ట్రై చేయి. 6 months టైం పెట్టుకో. అప్పటికి నీ వల్ల అవ్వలేదా, క్విట్. నువ్వు ఎనీడే నువ్వు జాబ్ వెళ్ళి చేసుకోవచ్చు. సో నీకు ఆ రోజు అవ్వలేదు ఇంకా అంటే ఇంకా క్విట్. సో అదొక్కసారి అవకాశం చూసుకో అని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ అందరూ మోరల్గా సపోర్ట్ చేశారు. ఇట్లా ఉండింది. సో అక్కడ ఏదైతే ఆ ఫేజ్ ఉన్నిందో ఈ రోజుకి నేను మర్చిపోలేను. మీరు దేవుణ్ణి నమ్ముతారా? యా, నేను ఎవ్రీడే సాయిబాబా టెంపుల్కి వెళ్తాను. నేను ఆ సాయిబాబా టెంపుల్కి స్టార్ట్ అయింది కూడా ఈ ఫేజ్లో. నేను ఏదైతే ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నానో, నేను టెంపుల్లోకి వెళ్ళంగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ నాలో వచ్చేది. ఏదో తెలియని ఒక ఐ డోంట్ కాల్ ఇట్ సాయిబాబా నాయనకలు ఉన్నాడనో ఆయన చెప్పను, కానీ బట్ సంహౌ నువ్వు ఆ టెంపుల్లో నుంచి బయటికి రాగానే ఒక పాజిటివ్, నా మైండ్ ప్రశాంతంగా అవ్వడం, ఒక పాజిటివిటీ లోపల స్లోగా రావడం, అక్కడ నుంచి థింగ్స్ బెటర్గా. అండ్ మనిషి లోపల పాజిటివిటీ ఉంటే ఆ మనిషి ఏదైనా చేయగలుగుతాడు. నెగిటివ్ థాట్స్ ఆల్ నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, ఇంకా ఫస్ట్ మనం ఏదైనా అనుకోగానే ఇది మనం చేయలేము, ఇది మనతోనేమవుతుంది, ఇది ఎక్కడవుతుంది, వానితోనేమవుతుంది, వీనితోనేమవుతుంది, వాడు ఇచ్చినప్పుడు కదా, వాడు చేసినప్పుడు కదా, ఈ క్వశ్చన్ మార్క్, ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ మన మైండ్లో ఉన్నంత కాలం మనం ఎప్పుడు ఏం చేయలేం. వెన్ యూ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ, సో ఆ పాజిటివ్ ఒక చిన్న ఇంత రవ్వంత పాజిటివ్ ఐడియాలజీ నీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. సో అలా పాజిటివ్నెస్ అనేది నాలో గ్రో మీ అవుతుంది. సిస్టర్ ఇన్కల్కేట్ చేశారా మీలో ఆ పాజిటివ్నెస్ని? యా, చాలా. తను ఎందుకు భయపడుతున్నావు, నేను ఇద్దరం జాబ్ చేసుకుందాం, లేకపోతే ఏది లేనప్పుడు జాబ్ చేసుకుందాం, ఏముంది, మనం ఒక ₹1,00,000 సంపాదించుకోలేమో, ఇద్దరం పని చేసుకొని ఏముంది, బ్రతుకుతాం కదా, మనకేం కాదు కదా. అంటే మా నాన్న నుంచి వచ్చింది మాకు అది. మా నాయన కూడా అంతే, డబ్బులు అనేది మాకు పెద్ద, డబ్బులు కావాల్సింది కానీ డబ్బులే జీవితం అనే రకంగా ఉండదు మాకు ఎప్పుడు. సో మా ఫాదర్ కూడా అంతే, ఉన్నంతలో హ్యాపీగా ఉందాం అనే రకంగా, ఈరోజు ఉంటే తిందాం, లేకపోతే రేపు ఏం లేదా, సరే ఓకే పర్లేదు ఏముంది అనేటటువంటి యాటిట్యూడ్. సో అక్కడ నుంచి అట్లా ఉన్నింది. సో అలా చాలా పాజిటివ్నెస్ రావడము, మెల్లిగా మైండ్లో పాజిటివ్నెస్ ఉంటే ఏముంది, థింగ్స్ అన్నీ పాజిటివ్గానే కనపడతాయి, ఐడియాస్ పాజిటివ్గా అనిపిస్తాయి, ఇంప్లిమెంట్ చేయడానికి మనకు లోపల పుష్ వస్తుంది. స్టార్టింగ్లోనే ఇది అవ్వదులే, ఇది జరగదులే, వాడు మనకేం చేయడు, వీడు మనకేం చేయడు, వాడితో ఏం కాదు, వీనితో, ఈ థాట్ ప్రాసెస్ ఉంటే నువ్వు ఎప్పటికేం చేయలేవు. సో బేసికల్గా మిమ్మల్ని వెనకాల నుంచి సపోర్ట్ చేసి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చేసింది ఇట్స్ యువర్ సిస్టర్ అని చెప్పొచ్చు. మా సిస్టర్, మీకంటే ఎక్కువ ధైర్యవంతురాలు అయితే ఆవిడ. నాకన్నా ఎక్కువ ధైర్యవంతురాలు అండ్ మా బ్రదర్. ఆయన లేకపోతే ఈరోజు మా బ్రాండే ఉండేది కాదు. సో ఆయన డిసిప్లైన్డ్ అనమాట. 6 o'clock అంటే 5:59కి అక్కడ ఉంటాడు. అంటే అంత డిసిప్లైన్. ఆయన డిసిప్లైన్ చెల్లి కాన్ఫిడెన్స్, సో నా ఐడియాలజీ ఇవన్నీ అందుకే చెప్తున్నా, ఇదంతా ఒకటి కాదు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక విజన్ కోసం పనిచేసాం. పంచకట్టు దోశ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడితేనండి, ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ ఇన్పుట్ ఏంటి ఇస్ ది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాండ్ విజిబిలిటీ రావడం కోసం జనాలు చాలామంది ట్రై చేస్తున్నారు. కొంతమంది ఆ బ్రాండ్ విజిబిలిటీ రాక బిజినెస్లు తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి, బాగా ఫుట్ఫాల్ ఉన్న ఏరియాలో బిజినెస్ పెట్టాలా, లేదా నీష్ క్రౌడ్ని మనం సెలెక్ట్ చేసుకున్న జోనర్లో ఫుడ్ బిజినెస్ పెట్టాలా.
భరణ్ అయితే ఏం చేస్తాడు? నేను స్టార్ట్ చేసిన టైంలో అప్పుడు సోషల్ మీడియా ఇంత ఇన్ఫ్లుయెన్సింగ్గా లేదు. ఆ రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇంత లెవెల్లో లేదు, ఇంత ఇన్ఫ్లుయెన్సింగ్గా లేదు ఆ రోజు. సో వాట్ ఐ బిలీవ్ ఆ రోజుల్లో, సో వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు దీప్తికి నచ్చింది అని అంటే దీప్తి ఒక 10 మందిని తీసుకున్నది. ఎందుకంటే ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. నువ్వు ఒక వస్తువు గురించి మాట్లాడకపోవచ్చు కానీ, ఒక ఆర్టికల్ గురించి మాట్లాడకపోవచ్చు కానీ, బట్ ఒక 3-4 కొత్త వాళ్ళని కలిస్తే ఒక 10 మాటలు ఏదాని గురించి మాట్లాడితే ఒక 2-3 ఫుడ్ గురించి ఉంటాయి. కరెక్ట్. ఫుడ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్. ఇప్పుడు మీరు మంచి ఫుడ్ తిన్నారు, నేను కనిపించాను, ఇప్పుడు లంచ్ టైం అయింది, భరణ్ ఆకలి అవుతుందా అంటారు, అవును ఆకలి అవుతుంది అంటాను. సరే ఇక్కడ ఫుడ్ బాగుంది, కరెక్ట్, పలానా దగ్గర నేను మొన్న ట్రై చేశాను అద్భుతంగా ఉంది, పద నీకు నేను తినిపిస్తా అంటే, మనం చేయకపోయినా ఒక మంచి ఫుడ్ వాడికి తినిపిస్తే వాడి దగ్గర నుంచి వచ్చే మనకు ఆ కాంప్లిమెంట్ కావచ్చు, ఆ అంటే నాకు గ్రాటిట్యూడ్ మీరు కావచ్చు. చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫుడ్ బాగుండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కానీ ఎక్కువ జనాభా ఉన్న ప్లేస్లో పెడితే క్లిక్ అవుతామా? మన టార్గెట్ ఆడియన్స్ని ఫోకస్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడరేట్ నామినల్ ఫేర్ ఉన్న ఒక మిడిల్ క్లాస్ క్రౌడ్ని మీరు టార్గెట్ చేశారు అనుకుంటే ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంటే బెంజ్ కార్లో కూడా వచ్చి తింటారు. సో అట్లా నీచ్ స్పెసిఫిక్ ఉండాలా ఆర్ ఎక్కువ మంది జనాభా రావాలా? డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. మీ ఫర్ మై business కాన్సెప్ట్, కి, yeah. ఫర్ మై విజన్, నాదేంటి అని అంటే ఆ క్రౌడెడ్ మార్కెట్ అనేది నాట్ నెసెసరీ. ఓకే. సో నేను ఒక కంఫర్టబుల్ లొకేషన్లో పెట్టగలిగితే, దానికి యాక్సెసబుల్ ఏరియా ఈజీగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ కెన్ డ్రైవ్, ఫ్యామిలీస్ వస్తారు. నా ఫస్ట్ బంజారాహిల్స్ అవుట్లెట్ కావచ్చు, కావురిల్స్ లోపల జూబ్లీ రిడ్జ్ హోటల్ లోపల ఉన్నప్పుడు కావచ్చు, రోడ్డు మీదకు అక్కడ ఒక అవుట్లెట్ ఉందని, ఒక పంచకట్టు దోశ ఉందని కానీ ఇంకోటి కానీ అసలు విజిబిలిటీనే ఉండేది కాదు. మీరు లోపలికి అక్కడ ఇంట్లో ప్రిపేర్ అయిపోయి ఈరోజు పంచకట్టు దోశకి వెళ్దామని గూగుల్ మ్యాప్స్లో మ్యాప్ వేసుకొని రావాల్సింది తప్పితే రోడ్డు మీద కనబడదు. కానీ వచ్చేవాళ్ళు జనాలు ఎందుకు అని అంటే క్వాలిటీ అండ్ టేస్ట్. గాట్ ఇట్. సో దానివల్లనే మనకు ఇది వచ్చింది. ఇదే అందరికీ సక్సెస్ అవుతుందా అంటే నేను చెప్పలేను. ఇట్ డిపెండ్స్. కొన్ని టైమ్స్, కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ కూడా కాకపోవచ్చు. అంటే ఈరోజు నేను ఇది చెప్పాను, నేను ఇది చేశాను, నాకు వర్కౌట్ కాలేదంటే డిపెండ్స్. సో బేసికల్గా ఫుడ్ కల్చర్ ఆంధ్రాకు ఒకటి ఉంటుంది, తెలంగాణకు ఒకటి ఉంటుంది, రాయలసీమకు ఒకటి ఉంటుంది. ఫుడ్ కల్చర్ చాలా ఘనంగా భారతదేశానికి ఉంది. ఆ మాటకు వస్తే ఏ స్పెసిఫిక్ ఏ రీజన్ కా రీజన్ వీ హ్యావ్ అ వెరీ రిచ్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ కల్చర్. ఈ ఫుడ్ కల్చర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కీప్స్ ఆన్ ఇవాల్వింగ్, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు హోమ్ మేడ్ ఫుడ్స్ అనే ట్రెండ్ నడిచింది. ఇప్పటికీ ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అవుట్ యూ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డిఫరెంట్ ట్రెండ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. తర్వాత మనకి ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ ట్రెండ్ నడిచింది. దాని తర్వాత వేగన్ ఫుడ్స్. ఇట్లా ఎప్పటికప్పుడు ఫుడ్ బిజినెస్లో ట్రెండ్స్ మారుతూ వచ్చాయి. దాని తర్వాత మిల్లెట్స్ అన్నారు, హెల్దీ అన్నారు, సో కాన్షియస్గా తినడం మొదలు పెట్టారు. ఇలా డిఫరెంట్ ట్రెండ్స్ పంచకట్టు దోశని ఎఫెక్ట్ చేసిందా ఆర్ ఈ ట్రెండ్స్కి అనుగుణంగా would you get yourself updated? How is that balance between the trend and the food business what you have chosen? See, ఇక్కడ ట్రెండ్ I follow in certain ways in the sense the way I run ఒక అవుట్లెట్, ఇంటీరియర్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, దీన్ని నేను ట్రెండ్ ఫాలో అవుతాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, మై ఫుడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ రాయలసీమ క్విజిన్. సో మా ఊర్లో ఏదైతే ఫుడ్ అవైలబుల్, మేము ఏదైతే తింటా వచ్చినామో అది తీసుకొని రావాలని చెప్పి బ్రాండ్ స్టార్ట్ చేసాం. ఒక కాంటినెంటల్లో ఇంకోటి ఏదో ట్రెండ్ నడుస్తుందని చెప్పి మనం దాన్ని అడాప్ట్ చేసుకోము. అచ్చా, మన బేస్ ఈజ్ క్లియర్, ఇట్ హ్యాస్ టు బి అ రాయలసీమ క్విజిన్. సో ఇది రాయలసీమ క్విజిన్ అంటే ఏదైనా బిల్డ్ చేసినా కూడా దాని చుట్టూనే ఉంటుంది తప్పితే ఇంకా మార్కెట్లో ఏదో ట్రెండ్ ఉందని చెప్పి మనం తీసుకురాం. మా కాన్సెప్ట్ ఒకటే, నేను ఇచ్చే సింగిల్ ఐటమ్ అయినా కావచ్చు, ది బెస్ట్ ఉండాలి. అదొక్క డిషే ఉండొచ్చు నా దగ్గర. సిటీలో ఎక్కడ ఎవరు తినాలనిపించినా ఫస్ట్ ఆప్షన్ ఓకే అక్కడ బాగుంటుంది కదా అని నా పేరు రావాలి. నువ్వు 10 అదర్ థింగ్స్కి నా పేరు రావాల్సిన అవసరం లేదు. నీకు ఈ పర్టిక్యులర్ డిష్ తినాలంటే నువ్వు నా దగ్గరకు వచ్చి
అక్కడికి వెళ్ళి తింటేనే బాగుంది అనేటటువంటి ఇది ఏర్పడాలనేది నా కాన్సెప్ట్. బెంగళూరు, చెన్నై, ముంబై వీటన్నిటితో పోల్చుకుంటే హైదరాబాద్ ఫుడ్ కల్చర్ ఏ స్థాయిలో వుడ్ యూ రేట్ ఇట్ అండి? See, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బికాస్ మీరు చాలా R&D చేశారు కదా. అవును. సి వెన్ యూ కంపేర్ విత్, ఐ ఆల్వేస్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చెన్నై అండ్ బెంగళూరు. చెన్నైని నేను ఎలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను అంటే ద మైండ్ సెట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్. వాళ్ళు ఎలా రన్ చేస్తారు బిజినెస్, ఏ విధంగా దాన్ని బిల్డ్ చేశారు ఓవర్ ద ఇయర్స్ అనే దాని గురించి నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను చెన్నై నుంచి. సో మెనీ బ్రాండ్స్ ఉన్నాయి, సరవణ భవన్ కావచ్చు, అడయార్ ఆనంద్ భవన్ కావచ్చు, మురుగన్ ఇడ్లీ షాప్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ అయిన బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల గురించి నేను మాట్లాడట్లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక 30-40 ఇయర్స్ ముందే సరవణ భవన్ యూరప్లో ఓపెన్ చేశారు, ఓ సరవణ భవన్ మన మలేషియాలో ఓపెన్ చేశారు, అమెరికాలో ఓపెన్ చేశారు. సరవణ భవన్ అంటే అన్ని టెక్నాలజీ లేని రోజుల్ని వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ అయ్యే ఆలోచన చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బెంగళూరుకి వస్తే ద స్టాండర్డ్ ఆఫ్ బిజినెస్, ద క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు పెట్టేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవంతా దట్స్ డిఫరెంట్ క్విజిన్. బట్ హైదరాబాద్, వాట్ ఐ బిలీవ్, బెంగళూరు నా సెగ్మెంట్లో ఒక 10 స్టెప్స్ ఇంకా లాగింగ్ ఉన్నామని నా ఫీలింగ్. అవునా? సో బెంగళూరు ఈజ్ వే అహెడ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ వేగ్గా ఇఫ్ యూ హావ్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ దట్ దే యూజ్, ద క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటిలో 10 స్టెప్స్ అహెడ్ ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు నేను బెంగళూరుకి ట్రావెల్ చేస్తుంటాను. ఐ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ బెంగళూరు బ్రాండ్స్. నేనేం దాంట్లో తప్పుగా నేనేమో సిగ్గుపడిపోయి లేకపోతే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ సంబడీ ఈస్ డూయింగ్ బెటర్ దాన్ అస్, వీ హ్యావ్ టు లిఫ్ట్ అవర్ హెడ్, వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ టు లెర్న్. సో ఇప్పటిదాకా హైదరాబాద్లో ఫుడ్ మార్కెటే బీభత్సంగా ఇవాల్వ్ అవుతుంది అని అనుకున్న టైంలో ఇట్స్ బిన్ లైక్ బెంగళూరు ఇస్ స్టిల్ మోర్ అహెడ్, చెన్నై ఇస్ స్టిల్ మోర్ అహెడ్ అని చెప్తున్నారు కదా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఏం సజెస్ట్ చేస్తారు భరణ్ గారు? పెద్ద పెద్ద స్టార్టప్స్, మల్టీ బ్రాండ్స్, విల్ బ్రాండ్ ప్లే అ రోల్ ఆర్ ఇండివిజువల్గా స్టార్ట్ చేసినా కూడా యూ కెన్ స్టిల్ వర్క్ వండర్స్ అని నమ్ముతారా? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఐ టెల్ యూ అబౌట్ దిస్. అందరూ పెడుతున్నారు, చాలామంది కొత్తగా ప్లేయర్స్ వస్తున్నారు, పెడుతున్నారు. బట్ ఏం తప్పు చేస్తున్నారు అని అంటే దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ R&D. మెజారిటీ ఆఫ్ పీపుల్ జస్ట్ ఒకరెవరో ఒక అవుట్లెట్లో ఒక షెఫ్ ఎవరో ఉంటారు, వాడిని తీసుకొని రావడము, మనం పెట్టేద్దాం. సో వీ హ్యావ్ మనీ. ఈరోజు మనీకి కొదవలేదు, డబ్బులు పెడతారు, ఆ మనిషిని ఎవరినో తెస్తారు, పెడతారు, చెరుగుతుంది, ఇది అవుతుంది. టు మెయింటైన్ సర్టన్ కన్సిస్టెన్సీ, టు మెయింటైన్ దట్ క్వాలిటీ, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, your knowledge and your involvement in that business is very very important. సో మనము ఇక్కడ అది లాగింగ్ ఉన్నాం. వెన్ యూ గో టు బెంగళూరులో ఉన్న వాడికి ఎవరైతే అది ఉంటారో ఆ బిజినెస్ మాత్రమే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ఫుడ్ బిజినెసెస్లో వాళ్ళ ఫుడ్ బిజినెస్ అంటే ఆ ఫుడ్ బిజినెస్లోనే ఉంటారు. నాకు ఫ్యాక్టరీ ఉంది, లేదంటే నాకు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, లేదంటే ఇంకొకటి ఉంది. దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఫుడ్, నాట్ అబౌట్ మనీ. ఒక గుడ్ ఫుడ్ అందించాలి, మనీ సంపాదించాలి అని బిజినెస్లోకి రారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్యాషన్ ఉంటే బ్రాండ్స్ పిక్చర్లోకి రావు, ఇండివిజువల్గా చేస్తున్నాము అన్నది పిక్చర్లోకి రాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ ఉంటే యూ విల్ లెర్న్, యూ విల్ పుట్ యువర్ 100% ఎఫర్ట్. సో అది వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా గుడ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలుగుతావు. గుడ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలిగినప్పుడు మనీ ఆటోమేటికల్లీ వస్తుంది. సో ఇప్పుడు మీరు మంచి క్వాలిటీ ఫుడ్డే ఇస్తున్నారు కదా, ఎందుకు మీరు ఫ్రాంచైజీలు ఇవ్వట్లేదు? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా ఎక్కువ మందికే ఉపయోగపడుతుంది కదా. నేను అదే చెప్తున్నాను. దీంట్లో నాకున్నటువంటి ప్యాషన్ కావచ్చు, ఓపిక కావచ్చు, మీకుండదు.
మీ దగ్గర డబ్బులు ఉంది, మీ ప్రొఫెషన్ డిఫరెంట్. మీరేమనుకుంటారు, పంచకట్టు దోశ ఆల్రెడీ ఒక బ్రాండ్, మనం పెడితే నడుస్తుంది. ఎవరైనా అంతే, నేనైనా అంతే అనుకుంటాను. కానీ పంచకట్టు దోశ అయినా కానీ ఇంకోటి ఏదైనా కానీ మన పర్సనల్ ఇంటర్వెన్షన్ ఎవ్రీడే డే టు డే ఆపరేషన్స్లో కానీ దీంట్లో లేకపోతే కష్టం అవుతుంది ఈ ఫుడ్ బిజినెస్లో. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఇదొక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్, ఆర్ ఇదే మెయిన్ ఇన్కమ్ సోర్సే కావచ్చు. కానీ ఆ మెయింటైన్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది. సెకండ్, దీంట్లో అందరూ మార్జిన్స్ ఉంటాయి, 100 రూపాయలు చేస్తే ఒక 50 రూపాయలు జోబులో పెట్టుకుని నిజం చెప్పండి వరణ్ గారు. అదే నేను చెప్తున్నాను. 100 రూపీస్ బిజినెస్ చేస్తే 50 రూపీస్ ప్రాఫిట్ అనుకుంటారు. ఒక రాంగ్ అజంప్షన్. అక్కడ చాలామంది దెబ్బతింటారు. టిఫిన్స్లో ఎస్పెషల్లీ మేము వర్క్ చేస్తున్నది 10 to 12% మార్జిన్. నిజమా? మీరు ఇందాక అన్నారు కదా లో మార్జిన్, మీరు బెస్ట్ లో అనుకున్నాను కానీ అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమన్నారు, చాలా రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో పెట్టారు. మీరు మీ ఇంట్లో సరుకులు కొంటుంటారు కదా, ఆయిల్ రేట్, వి టాక్ అబౌట్ ఆయిల్. ఒక 1 year ముందు ఆయిల్ ప్రైస్ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? డెఫినెట్లీ పెరిగింది. గ్యాస్ ప్రైస్ 100% పెరిగింది. వెజిటబుల్స్ 100%. మీకు గ్రాసరీస్, గ్రౌండ్ నట్స్, ఉరద్ దాల్, ఎవ్రీథింగ్ మీరు ఇంట్లో కొంటుంటారు. ప్రతి ఒక్క కస్టమర్ ఇంటికి కొంటాడు సరుకులు. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళిపోయి ఒక 1 year కిందట ఉన్న ప్రైజింగ్, ఈరోజు ప్రైజింగ్ ఇట్లా పక్కన పెట్టుకొని చూడండి. అండ్ 1 year కిందట ఉన్న పంచకట్టు దోశ ప్రైజింగ్, ఈరోజు ప్రైజింగ్ పక్కన పెట్టుకొని చూడండి. ఆ రోజుకి ఈ రోజుకు హార్డ్లీ అంటే ఒక డిష్ మీద 10 రూపీస్ పెరిగి ఉంటుంది. ఒక 2 years కిందట, ఫస్ట్ 2 years నుంచి మొన్న పెంచాం, 10 రూపీస్ పెంచాం. దాంట్లో ఇంత సెటప్, రెంటల్, హై రెంటల్స్, సెటప్, లేబర్ కాస్ట్, ఒక్కొక్క అవుట్లెట్లో 50 to 60 members, 70 members స్టాఫ్ ఉంటారు. ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం? ఇప్పుడు 4 అండి, 5th అవుట్లెట్ వస్తున్నది. సో ఇంతమంది స్టాఫ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత రెంటల్స్, యూటిలిటీ బిల్స్, పవర్, ఎవ్రీథింగ్ బిజినెస్. ఇప్పుడు ఇండియాలో వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి ఎవ్రీ సింగిల్ ట్యాక్స్ మనం కడతాం, ఇన్ రిటర్న్ ఎవ్రీథింగ్ మనం కొనుక్కోవాలి. మళ్ళీ వాటరుకి మనం కొనుక్కోవాల్సిందే, పవరు కొనుక్కోవాల్సిందే, ఎవ్రీథింగ్ మనం కొనాల్సిందే. బిజినెస్కి సబ్సిడీస్ ఏమి ఉండవు, ఏది ఉండదు. బిజినెస్ అనగానే ఇంకా ఎక్కువ ఉంటుంది. పర్సనల్ ఇంటికి అనుకోండి సబ్సిడీస్ వస్తాయి, బిజినెస్ అనగానే డబుల్ వస్తాయి ప్రైజింగ్. మరి ఇన్ని ఉన్నప్పుడు మార్జిన్ ఎక్కడ ఉంటుంది? వరణ్ గారు, మనలో మన మాట, ఎంత టర్న్ ఓవర్ చేస్తారు వరణ్ గారు? ఇప్పుడు మోర్ దెన్ 15 crores దాకా టర్న్ ఓవర్ చేస్తామండి. అంటే 10 to 12% లాభంతోనే. అంతే. నా మేము ఒకటి ఉంటుంది, చాలా వైరల్ అయింది, అవునా నిజమా అని. అది నేనే మీకు ఇప్పుడు వేయాలనిపిస్తుంది నాకు. నేను చెప్తున్నా, నేను దాచిపెట్టను, ఏదున్నా ఉన్నది చెప్తాను. కానీ ఒకటి, వన్ థింగ్ ఇస్ లైక్ థాట్ ప్రొవోకింగ్. మీకు సాధ్యపడినప్పుడు వై నాట్ ఫర్ అదర్స్? పీపుల్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇట్స్ ఆల్ చెప్తున్నా కదా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం పెట్టినటువంటి టైం కావచ్చు, మెనీ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. నాకు కలిసి వచ్చిందని చెప్పి మీకు కలిసి రావాలని లేదు. కరెక్ట్. పాత రోజులలో మేమంటే వాడు అదృష్టవంతుడు రా అంటాం. అదృష్టం అంటే మనకేదో ఎవడో రాసి మనకు జోబిలో చిట్టి పెట్టి పంపారు. అదృష్టం అంటే భరణ్ ఎవరు అదృష్టవంతుడా, లేకపోతే కష్టపడే తత్వం ఉన్న వ్యక్త, లేకపోతే వట్రసుడి ఉన్న వ్యక్త? అది మీరు చెప్పాలి. కాదు, మీకేమనిపిస్తుంది మీ గురించి? మీ జర్నీ మీరు బాగా చూస్తారు కదా. నేను చెప్తున్నా కదండి, నా జర్నీలో ఒక 11 సంవత్సరాల వయసులో తల్లిని పోగొట్టుకోవడం అదృష్టమా? దాని తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్లో ఇరిగి నలిగిపోయి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో ఉండే సమస్యలను కల్లారా చూసి ప్రజలు, బంధువులు, వీళ్ళందరూ కూడా మనల్ని చిన్నచూపు చూసి అట్లాంటి కండిషన్స్లో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని ఒక్కొక్క మెట్టు 10 రూపాయలు రావాల్సిన దగ్గర నాకు వచ్చేది రూపాయే. ఎప్పుడు నేను పెట్టే ఎఫర్ట్కి, నేను పడే కష్టానికి 10 రూపీస్ నాకు రావాలి న్యాయంగా అంటే నాకు వచ్చేది 1 రూపాయే. మరి ఇట్లాంటి కండిషన్స్లో నుంచి నేను గ్రో అవుతా వచ్చినాం. మరి దీన్నంతా అదృష్టం అంటారా అనేది మరి మీరు చెప్పాలి. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ మేడ్ అనాలి. అది దాంట్లో అదృష్టం కూడా ఉంటుంది, ఉండదని చెప్పండి. ఇప్పుడు కొన్ని నేను అనుకోని ఉంటాను ఇవి జరుగుతాయి అని,
అవి నాకు జరగవు. కొన్ని నేను అనుకోని ఉండను. ఇప్పుడు నేను 2019లో పెట్టినప్పుడు మార్కెట్ చాలా ఓపెన్ ఉండింది. మరి నేను మార్కెట్ ఓపెన్ ఉంది అనేది ఒక చిన్న కన్సిడరేషన్ తప్పితే మార్కెట్ ఓపెన్ ఉంది మనం పెడితే సక్సెస్ అవుతామని పెట్టలా. ఆ రోజు అది అట్లా కలిసి వచ్చింది. దాని తర్వాత కోవిడ్ రావడం కూడా మా కాంపిటీషన్ తక్కువ ఉండడము, మార్కెట్ స్లోగా ఉండడము, దానివల్ల ఏమైపోయిందంటే నాకు సెటిల్ డౌన్ అవ్వడానికి టైం దొరికింది. అది కూడా ఒక అదృష్టమే కదా. గాట్ ఇట్. సో అనుకోని ఫ్యాక్టర్స్ అన్నీ నాకు కలిసి రావడం వలన, అనుకోని ఫ్యాక్టర్స్ అన్నీ తెలియకోకుండా, దాన్నే భగవంతుని కృప, మా అమ్మ నాన్నల పుణ్యం అని నేను ఎప్పుడూ అంటా. తెలియకోకుండా కలిసి వచ్చాయి. అది ఇప్పుడు అందరికీ కలిసి వస్తాయా అంటే చెప్పలేము. యాక్చువల్లీ బిజినెస్కి సంబంధించి కొత్త మీ ఇన్సైట్స్ తెలుసుకుంటూ మీ పర్సనల్ జర్నీలో కాస్త స్పేస్ తీసుకొని మాట్లాడుతూ ఒక రోలర్ కోస్టర్ ఇంటర్వ్యూ లాగా సాగిన ఈ తరుణంలో ఒక చిన్న ఫన్నీ నోట్కి ఒక గేమ్ లాగా ఆడదాం. దిస్ ఇస్ నాట్ అ ర్యాపిడ్ ఫైర్, ఇట్స్ కాల్డ్ హ్యావ్ ఐ ఎవర్ నెవర్. ఓకే. ఐ హ్యావ్ అని మీ దగ్గర ఒక బోర్డు ఉంటుంది, ఐ హ్యావ్ నెవర్ అని మీ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఈ చిన్న గేమ్ ఒకటి ఆడదాం. ఇందులో కూడా కొన్ని నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కొత్తగా ఉంది. ఇన్ని రోజులు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ ఎలా ఉండేవంటే ఆన్ సీరియస్ నోట్, అసలు ఏం చేసావు, ఎలా వచ్చింది, ఏంటి. నేను కూడా చాలా సీరియస్గా ఓకే నా జరిగిందంతా చెప్పుకుంటే ఇట్లా అంటే చెప్పడం ఎందుకు అని అంటే అందరికీ కొంతమంది నాలాగనే ఆగిపోయే వాళ్ళు ఉంటారు, నాలాగే ఉంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని రావడంలో అక్కడ ఆపేస్తారు. అంటే అది దాటుకొని ఇంకొక 2 స్టెప్స్ వేస్తే అవతలేస్తే సక్సెస్ ఉంటుంది. కానీ ఆ 2 స్టెప్స్ ముందర ఆగిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కొంత గొప్ప ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ట్రిగర్ అయ్యి ఓకే ఆ 2 స్టెప్స్ ట్రై చేద్దాం అనేటటువంటి ఆలోచన వస్తే ఓకే నేనేదో కొంచెం నా లైఫ్ కొంచెం అదేమంటారు ఏదో ఉంది జన్మ సార్థకమైంది అంటారు కదా, అట్లా అవుతుందని నా ఫీలింగ్. అంతే, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్లీ అదే ఇంకాస్త కొత్తగా ఇంకాస్త డీప్గా. అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్లో స్ట్రెస్లో ఇంటర్వ్యూస్ విన్నా సరే ఎవరైనా అబ్బా మళ్ళీ ఇక్కడ కూడా అదేనా అన్నట్టుగా డ్రైవ్ చేయకుండా ఆన్ అ ఫన్నియర్ నోట్ బట్ స్టిల్ వాస్తవాలు మాట్లాడుతూ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చేసినటువంటి ఈ అప్రోచే. అందులో భాగంగానే ఈ ఐ హ్యావ్ నెవర్ అన్నది ఒక చిన్నది గేమ్ లాంటిది అనుకుందాం. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. షూర్. హ్యావ్ ఐ ఎవర్ హ్యాడ్ అ డే వేర్ దోసా బ్యాటర్ వాజ్ కంప్లీట్లీ ఓవర్ బికాస్ ఆఫ్ ది ఓవర్ డిమాండ్? ఎస్. ఏం జరిగింది అప్పుడు? అయిపోతే ఏం చెప్పారు కస్టమర్లు? చాలాసార్లు అవుతుంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ సార్ ఈరోజు ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి, అయిపోయింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు ఇంటికి 4-5 దోశలు వేసి పంపిస్తాం రేపు ఫ్రీగా. మీకు నేను పార్సిల్ పంపిస్తాను, లేదా మీరు రేపు వస్తే నేను ఇంకా బాగా దగ్గరుండి చేపిస్తాను. ఆ పర్సనల్ దీంట్లో చేసి వాళ్ళను ఇది చేసాము. అంటే ఇనీషియల్ డేస్లో చాలా ఉండే ఇట్లా. ఆఫ్టర్ దట్ ఒక సర్టన్ పాయింట్కి వచ్చిన తర్వాత మనకి ఇంకా అర్థమైపోతుంది కదా, సో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 4 అవుట్లెట్స్లో ఇప్పుడు రోజుకి ఎన్ని లీటర్ల దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తారు? అంటే కేజెస్. ఎన్ని కేజెస్ దోశ బ్యాటర్? సో ఈచ్ డే రఫ్లీ 4 అవుట్లెట్స్కి మీరు కలుపుకుంటే కనుక ఒక 900 దగ్గర నుంచి 1000 కేజెస్ వరకు పర్ డే కన్జంప్షన్ ఉంటుంది దోశ బ్యాటర్. సూపర్ అసలు. హ్యావ్ ఐ ఎవర్ రిసీవ్డ్ అన్ అన్యూజువల్ బిజినెస్ ప్రపోజల్ ఆర్ అన్ ఆఫర్ బికాస్ ఆఫ్ మై దోసా బ్రాండ్? మీ బ్రాండ్ మాకు ఇచ్చేయండి, మీకు ఇన్ని కోట్లు ఆఫర్ చేస్తాం, అట్లాంటి అన్యూజువల్ బిజినెస్. ఓయ్ అమ్మా, ఎవరిచ్చారు? చాలా మంది వస్తారు. మాక్సిమం ఎంత కోట్ చేశారు చెప్పండి? ఇనీషియల్ డేస్లో అయితే నేను ఆ డిస్కషన్స్ ఇవి అయ్యేవి. దాని తర్వాత నేను ప్రతి దగ్గర చెప్పడము, ఎక్కడ ఫ్రాంచైజీసీలు ఇవ్వమనేది చెప్పడము, లేదంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మనీ అనడము. దానివల్ల చాలామందికి తెలిసింది. కానీ ముందు ఫస్ట్ అవుట్లెట్ సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు ఒక 1 crore ఇస్తాము, ఇచ్చేసేయి, నువ్వు తీసేసుకో. దాని తర్వాత మళ్ళీ ఒక 3 crores 4 crores వరకు ఆఫర్ రావడము, అట్లా ఇనీషియల్ డేస్. ఈ మధ్య కాలంలో హైయెస్ట్ వచ్చింది ఏమన్నా ఉందా? ఈ మధ్య కాలంలో నేను అసలు ఆ డిస్కషన్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. అసలు నేను చెప్తా ఆ డిస్కషన్ ఏదైనా స్టార్ట్ అయ్యే ముందే చెప్తాను. ఆ నోట ఈ నోట ఎవరి ద్వారా అయినా సరే మీ దాకా వచ్చింది అన్యూజువల్గా లాగా అంటే అదేం రాలేదు. బికాజ్ ఎందుకంటే నేను ఆ డైరెక్షన్లో ఎప్పుడు ఇనిషియేట్ చేయలేదు కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా ఏదైనా ఆలోచిద్దాం, లేదు సార్ నేను ఇవ్వను,
అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో విజయ్ మల్యా కూతురు, అంబానీ కూతురు ఏమన్నా ప్రపోజల్స్కి వచ్చిన ఉన్నాయా? లేదండి. బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ బ్రాండ్. అంటే ఇంకా నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదని నేను అనుకుంటున్నా. సో ఐఎమ్ స్టిల్ లర్నింగ్, ఐఎమ్ స్టిల్ ఇంకా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దట్స్ యువర్ హంబుల్నెస్, ఐ వుడ్ సే. థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, హ్యావ్ ఐ ఎవర్ హ్యాడ్ అ రిక్వెస్ట్ ఆఫ్ అ కస్టమర్ హూ వాంటెడ్ అ వియర్డ్ దోసా కాంబినేషన్? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ దోశ, ఎగ్ దోశ, స్పైసీ దోశ, ఇట్లా ఒక 200-300 రకాల దోశలు వేస్తారు కదా. ఏదైనా ఒక వియర్డ్ కాంబినేషన్తో మీకు ఎవరైనా కస్టమర్ వచ్చి నాకు ఈ రకంగా కావాలని చెప్పారా? ఇది కొంచెం కాంప్లికేటెడే, అలా వచ్చింది బట్ నాట్ ఎగ్జాక్ట్లీ వచ్చింది. కొంత ఏమైందనంటే వస్తారు ఇప్పుడు అప్పటి వరకు హైదరాబాద్లో దోశలు అని అంటే దోశ మీద ఆల్ పనీర్ బటర్ లేదంటే ఏవేవో వేసేసి దోశలు చేస్తారు. సో అది ప్రాపర్ దోశ. ఇప్పుడు వెన్ యూ సీ నార్త్ ఇండియన్ కమ్యూనిటీస్ వాళ్ళకి అప్పటి వరకు అదే దోశ, దాన్నే దోశ అనుకొని ఉండింది. వన్స్ మన దోశలు తినడం తెలిసిన తర్వాత ఓకే ఇది 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 ఇంకా మోర్ అథెంటిక్ దోశ అనుకోవడం. కానీ కొంతమంది వచ్చి అడుగుతుంటారు పనీర్ డాలో, ఉస్కా ఊపర్ క్యాప్సికమ్ డాలో, ఉస్కా ఊపర్ ఓ డాలో అని. నేను చెప్తాను మేడం దిస్ ఇస్ అసలు వింతగా ఎప్పుడు ఏ కాంబినేషన్ అడిగారు చెప్పండి? అదే పనీర్ డాలో, క్యాప్సికమ్ డాలో, ఉస్కా ఊపర్ బటర్ డాలో, చీజ్ డాలో. దోశ మీద చీజ్ వేయండి ఇవన్నీ. మన ఊర్లలో చీజ్ బటర్లు తినేది చాలా తక్కువ. మీరు విలేజెస్లో కూడా పోతే తినేది అంటే మా ఊర్లో చిన్నప్పుడు మేము తినేది వెన్న కారం రొట్టె, జొన్న రొట్టెలతోని కారం వేసి చేస్తాం. దాని మీద వెన్న పూసుకొని చిన్నప్పుడు వెన్న బాగా చిలికి తీసిన వెన్న ఉంటుంది, అసలు ఇంకా అది అల్టిమేట్ కాంబినేషన్. ఆ వెన్నను పూసి తినేవాళ్ళం. సో ఈ బటర్ ఎప్పుడు తినేది ఉండేది కాదు మాకు. సో ఇది కంప్లీట్ అథెంటిక్ ఫుడ్. మేము అదంతా ఉండదని చెప్తాను, హంబుల్గా చెప్తాం అంతే. దెన్ దే విల్ అండర్స్టాండ్. ఇక్కడ వస్తే మీరు ఈ స్పెషల్ ట్రై చేయండి అని చెప్తాను. హ్యావ్ ఐ ఎవర్ హ్యాడ్ అ సెలబ్రిటీ విజిట్ టు పంచకట్టు దోశ? సో మెనీ. ఎవరెవరు వచ్చారు మీ పంచకట్టు దోశకి? చాలా మంది వచ్చారు. రాజమౌళి గారు, మా బాలయ్య బాబు వాళ్ళ ఫ్యామిలీ రెగ్యులర్, మేడం వసుంధర మేడము, మోక్షజ్ఞ, వీళ్ళందరూ రెగ్యులర్గా వస్తారు, వెరీ రెగ్యులర్. సిద్ధార్థ్, అదితిరావు హైదరి, సిద్ధార్థ్, కిరణ్, మా రాయలసీమ యంగ్ అప్కమింగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఇంకా చెప్పుకుంటూ పోతే సింగర్ మను గారు కానీ అయితే చాలామంది వస్తూ ఉంటారు. వెరీ వెరీ పాపులర్, వాళ్ళందరూ వస్తారు బాగా. ఇంకా అనుష్క గారు, రానా, మంచులక్ష్మి, వీళ్ళందరూ. పంచకట్టు దోశ ఫౌండర్ భరణ్కి అద్భుతంగా దోశలు వేయడం వచ్చా? ట్రై చేశాడా? రాదు. హౌ కమ్? ఆశ్చర్యంగా ఉంది నాకు, అంత రీసెర్చ్ చేసిన మీకు. దోశ వేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అది నా కప్ ఆఫ్ టీ కాదేమో నా ఫీలింగ్. నేను చేయలేనేమో అంత హార్డ్ వర్క్ మా వాళ్ళు చేసినట్టుగా నేను చేయలేనేమో. ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ పాయింట్. హ్యావ్ ఐ ఎవర్ వర్క్డ్ అన్ ఎంటైర్ డే ఇన్ మై స్టాల్ వితౌట్ అ బ్రేక్? ఎన్ని గంటలు కష్టపడ్డారు మ్యాక్సిమం? అప్పట్లో మార్నింగ్ 5కి వెళ్ళేవాడిని. సమ్టైమ్స్ ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ ఉండేది కిచెన్లో. వర్కర్స్ రాకపోతే నేనే పిండి కొట్టుకునేవాడిని, నేనే పొంగల్ చేసేవాడిని. పోయేది. మార్నింగ్ 5కి పోతే 12-1 o'clock వరకు క్లోజ్ అయ్యి మళ్ళీ 2-3 hours తర్వాత మళ్ళీ 3-3:30-4 o'clock మళ్ళీ స్టార్ట్. మళ్ళీ నైట్ 11:30-12-1 o'clock. అసలు ఇంకా బ్రేక్ ఎక్కడుంది? కొన్ని డేస్ నాకు స్టాఫ్ అప్పట్లో ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాం. సో నేనే ఉండి చేసుకునేవాడిని. సో ఆల్మోస్ట్ 20-21 hours a day? 21 hours కాదు కానీ లైక్ 17-18 hours, 16-17-18 hours అట్లా చేసేవాడిని. హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ఎనీ టిఫిన్ ఇన్ యువర్ కాంపిటీటర్స్ స్టాల్? ఎస్, ఐ హ్యావ్. ఎక్కడ తింటారు మీరు యూజువల్గా? అన్ని దగ్గర ట్రై చేస్తుంటాను. అంటే టేస్ట్ పర్సెప్షనా లేకపోతే వాళ్ళు ఎలా చేశారు? టేస్ట్ అంటే ఈస్ దేర్ ఎనీథింగ్ బెటర్ సో దట్ ఐ కెన్ లెర్న్. అంటే నాదంతా కూడా ఒకరు నాకన్నా బాగా చేస్తున్నారు అంటే డెఫినెట్లీ నాకు సిగ్గు లేదు. నేను సిగ్గుపడ్డమో లేకపోతే ఆ కాంపిటేటివ్ ఆ ఈగో తెచ్చుకోవడమో అలా ఉండదు. ఇప్పుడు మీరు బాగా చేస్తున్నారు, నేను మీ దగ్గరకు వచ్చి మీరు చాలా బాగా చేస్తున్నారండి, నాకేమైనా నేర్పిస్తారా అని అడుగుతాను. వాళ్ళకి ఓపెన్ మైండ్ ఉంటే ఏం లేదు బాబు దీంట్లో ఇది ఉంది, ఇది ఇంతే చూస్తాను, నేర్చుకుంటాను, అగైన్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేపిస్తాను.
ఇంకా బెటర్ రావాలని పదే పదే మళ్ళీ అక్కడికి వెళ్ళడం చూడడం. దట్స్ హౌ ఐ లెర్న్. గాట్ ఇట్. ద ఫైనల్ క్వశ్చన్, మనకి టేస్ట్ బడ్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మీ దోశలు మీరు ఎప్పుడన్నా బాలేదు అని అన్న రోజులు ఉన్నాయా? లేదా మీ టిఫిన్స్, నాట్ ఓన్లీ దోశ, బీట్ ఇడ్లీ ఆర్ బీట్ పొంగల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరే కామెంట్ ఆర్ కాంప్లిమెంట్ చేసిన రోజులు ఉన్నాయా? సి 100% ఎస్. సో ఏంటంటే మీరే చూడండి, 100 డేస్లో 100 టైమ్స్ వండితే మీరే వండండి, టేస్ట్ మారిపోతుంది. మీ చెయ్యే ఉంటుంది, మీ బ్రెయినే ఉంటుంది, ఎన్ని ఉన్నా కూడా ఆ మారిపోతుంది. సో నా ఎస్టిమేషన్ కానీ నా టార్గెట్ ఏంటి అని అంటే 95% నేను ఆ కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి. దట్ ఈజ్ వాట్ మై టార్గెట్. సో ఎప్పుడూ కూడా నేను ఆ టేస్ట్ చేసుకుంటే బాగాలేని రోజు నేను 100% బాగాలేదు ఈరోజు, దాన్ని ఏం చేయాలని మళ్ళీ నేను మా టీంతో మాట్లాడడము, ఎక్కడ ప్రాబ్లం అయింది, ఏం ప్రాబ్లం అయింది, ఇవన్నీ తెలుసుకోవడము. అండ్ నాకు తెలిసిన కస్టమర్స్ చాలామంది ఉంటారు, ఎవరు విజిట్ చేశారని మెసేజ్ పెట్టినా ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంది, ఏమైనా బాగాలేవా, బాగుంటే చెప్పనవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తాను బాగా ఉంది అంటే నాకు చెప్పకపోయినా పర్లేదు, నాకేం డ్యామేజ్ అవ్వదు. బట్ ఏదైనా బాగాలేదు అని అంటే ప్లీజ్ లెట్ మీ నో. నాకు చాలామంది కస్టమర్స్ ఉంటారు. ఒక ఆయన గణేష్ అగర్వాల్ అని ఉంటారు, ఆయన అత్తాపూర్ నుంచి వస్తారు. అట్లా చాలామంది ఉంటారు, నాకు చెప్తా ఉంటారు. వేణు గారు ఉంటారు, యాక్టర్ వేణు గారు ఉన్నారు కదా, ఆయన చాలా మంచి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇట్లా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా తిన్నప్పుడు బాగాలేదు అని అంటే వెంటనే నాకు మెసేజ్ చేస్తారు, నాగా ఈరోజు ఇది కొంచెం ఏదో చూసుకొని, వెంటనే నేను దాని మీద వర్క్ చేస్తాను. సో అట్లా పీపుల్ చాలా పర్సనల్ లెవెల్లో తీసుకుంటారు బ్రాండ్ని. బికాజ్ మాకు ఇది చాలా మంచి ఫుడ్ అందిస్తూ ఉన్నదబ్బా, నీకు ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తే, నువ్వు అంత మంచిగా మెయింటైన్ చేస్తే మేము అన్ని మంచి ఫుడ్ తినచ్చు కదా అనే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్లో వాళ్ళు మాట్లాడతారు. సో ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. అండ్ వాళ్ళకు కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ కాబట్టి మీరు కూడా అదంతా ఎగోయిస్టిక్గా తీసుకోరు. యూ విల్ సిన్సియర్లీ గ్రౌండెడ్లీ వర్క్ ఆన్ ఇట్. 100%. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక రోజు చేసేసాం అయిపోయింది అనేది ఉండదు. ఎవ్రీ సింగిల్ డే ఇస్ అ న్యూ డే. ఈరోజు సరిగా రాలేదు, ఈరోజు సరిగా రాలేదు. నేనేదో ఒక 5 years 6 years నుంచి నేను మార్కెట్లో ఉన్నాను, నేను ఏం చేసిన నో క్వశ్చన్. ఈరోజు సరిగా లేదా, కస్టమర్ ముఖం మీదే బాగాలేదు అంటాడు. ఎస్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు 20 అవుట్లెట్లు ఉన్నాయి, 30 అవుట్లెట్లు ఉన్నాయి, 40 అవుట్లెట్లు ఉన్నాయి. ఇట్ విల్ నాట్ వర్క్. అది ఏదైనా ఇండస్ట్రీస్లో దాంట్లో వర్క్ అవుతుందేమో. హియర్ యు ఆర్ ఎవ్రీ డే ఇస్ ఫైట్ యువర్ బ్యాటిల్. అంతే, యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కస్టమర్స్. కస్టమర్స్ ఆర్ ద సుపీరియర్. గాట్ ఇట్. యూ హ్యావ్ టు గెయిన్ దేర్ ట్రస్ట్ అండ్ లాయల్టీ, అంతే. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. సో బిఫోర్ వీ కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ, వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ భరణ్, ఎంటర్ప్రూనర్స్కి కావచ్చు, లేకపోతే లైఫ్లో ఫెయిల్యూర్స్లో స్ట్రక్ అయిన వాళ్ళకి కావచ్చు, వన్ థింగ్ యూ వుడ్ లైక్ టు టెల్ ఇస్? సో యాక్చువల్లీ ఎప్పుడు నేను చెప్తుంటాను, సో ఫిల్ అప్ యువర్ మైండ్ విత్ పాజిటివ్ థాట్స్ అండ్ గివ్ అప్ కొట్టే ఆప్షన్ ఎప్పుడైనా చేయొచ్చు. సో గివ్ అప్ కొట్టేది డెడ్ ఎండ్లో కొడదాం. సో లెట్స్ గో అండ్ సీ టిల్ ద డెడ్ ఎండ్. అంటే ఆ డెడ్ ఎండ్ చూడకోకుండా మనము గివ్ అప్ కొట్టేస్తే ఏమో నెక్స్ట్ స్టెప్లోనే మన సక్సెస్ ఉండొచ్చు. సో హ్యావ్ పేషెన్స్ ఇన్ బిజినెస్ అండ్ ఫిల్ అప్ యువర్ మైండ్ విత్ పాజిటివ్ ఆ థాట్స్. పేషెన్స్ పీరియడ్ 2 years, 3 years, 10 years? అది డిపెండ్స్. నీకు ఐఎమ్ టెలింగ్ యూ నో, దానికి ఏది ఒక కొలమానం కానీ ఒక మెజర్మెంట్ ఏది ఉండదు. ఇఫ్ యువర్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్రెడీ మార్కెట్లో యాక్సెప్టెన్స్ వచ్చింది, యువర్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్రెడీ మార్కెట్లో యాక్సెప్టెన్స్ వచ్చింది, బట్ సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్ వల్ల రావట్లేదు, ఫైండ్ అవుట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది. కొంతమంది అసలు మార్కెట్లో నీడే లేకోకుండా ఒక ప్రోడక్ట్ తెచ్చిపెట్టి ఇది ఒక 10 సంవత్సరాలైనా మార్కెట్లోకి వెళ్ళదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. ఆ రియాలిటీ, మన ఇమాజినేషన్ని, రియాలిటీ చెక్ని మనం ఎంత ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటే మనకు అంత సక్సెస్ స్ట్రాంగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ఇమాజినేషన్ అండ్ ద గ్రౌండ్ రియాలిటీ దగ్గరగా మ్యాచ్ అయిన రోజు మనకు సక్సెస్ వస్తుంది. అది ఇంపార్టెంట్. అది తెలుసుకొని దాని పేషెన్స్ ఎంతవరకు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 1 year అయినా ఏం లేకోకుండా మీరు బతకగలుగుతారు, నేను బతకలేను. మీది నాది సేమ్ ఉండదు కదా. సో బట్ పుట్ ఆల్ 100% ఎఫర్ట్స్. ఆ డెడ్ ఎండ్ ఏదైతే ఉందో దాని వరకు మనం ఎఫర్ట్స్ పెడితే మేబీ చెప్పలేము. ఒకవేళ అప్పటికే అవ్వలేదా, నో ప్రాబ్లం. పంచకట్టు దోశలో దోశలు బాగుంటాయి, ఇడ్లీ బాగుంటుంది, పొంగల్ బాగుంటుంది,
బట్ భరణ్కి ఫేవరెట్ ఏంటి? నాకు ఆల్వేస్ ఫేవరెట్ ఇంకా మూడే కదండి, మూడిట్లో మూడు బాగుంటాయి. బట్ స్టిల్ పొంగల్ బాగా ఇష్టం నాకు. ఇడ్లీ ఎక్కువ తింటాను, దోశని బాగా ఇష్టపడతాను. ఏమండి ఏదైనా బ్రహ్మానంద మీమ్స్ ఉంటే నాకు నా మొహన్ ఏరా మీమ్స్ కొంచెం ప్లీజ్. నేను ఏమడిగాను మూడిట్లో ఏదో ఒకటి చెప్పమన్నాను, ఆయన ఎంత తెలివిగా మూడు చెప్పారు. అంటే ఇప్పుడు ఒక 100 ఆప్షన్స్ ఉంటే నువ్వు ఒకటి తీసుకో, నా మూడిట్లో ఒక్కటి చెప్పండి అన్నది నా సో క్వశ్చన్. అయితే ఐ కెన్ సే పొంగల్. పొంగల్ కామా కామా పొంగల్ పొంగల్ బాగా ఫేవరెట్. నాకు కూడా మీ దాంట్లో పొంగల్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ భరణ్ గారు, అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే Thank you. సరదాగా మాట్లాడుకుంటూనే కృష్ణుడు అర్జునుడికి బోలెడంత భగవద్గీత బోధించినట్టు బాబోయ్. ఈ ఇంటర్వ్యూలో నాకు బోలెడంత జ్ఞానం వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఏదో ఒక దోశలు ఇడ్లీలు బిజినెస్ చేసుకొని బతికేవాడిని అండి. మీరు నన్ను ఏదో అంత పైకి నన్ను అంటే ఇది కొన్ని చేయకండి. జీవిత సత్యాలు ఎవరు చెప్పినా సరే నేర్చుకోవాలి అన్న ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు చాలా గోల్డెన్ వర్డ్సే చెప్పారు. అది హెల్ప్ అయితే ఓకే, ఐ ఫీల్ సో హ్యాపీ, సో 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 హ్యాపీ. ఎందుకంటే మేబీ నాలాగనే కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా కొంచెం ఏదో ఇన్స్పిరేషన్, లేకపోతే ఓకే వీడు చేశాడంటే మనం కూడా అది ఆ స్టెప్ దాటగలుగుతామేమో అని ఒక నమ్మకం కలిగి ఒక స్టెప్ తీసుకొని సక్సెస్ అయ్యి తర్వాత అనుకుంటే కూడా చాలా హ్యాపీ నాకు. వండర్ఫుల్. It was amazing talking to you. More power to you and more success to you. Thank you so much. Thank you.